ఈ 15 నెలల పరిపాలన మీరు చూడండి 6 గ్యారెంటీలు ఏమైనాయి. ఈరోజు కళ్యాణ లక్ష్మి అన్నారండి. కళ్యాణ లక్ష్మి అటాచ్మెంట్లో తులం బంగారం ఇస్తున్నారు. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ₹1,00,000 కాదు, ప్రతి ఆడబిడ్డకు కళ్యాణ లక్ష్మి పేరు మీద తులం బంగారం ఇచ్చే బాధ్యత ఇప్పటిదాకా ఇయ్యకపోయా. ఆయన జీవిత లక్ష్యం ఏంది? తెలంగాణకు స్వరాష్ట్రాన్ని సాధించి పెట్టాలి. సాధించి పెట్టింది తెలంగాణను నేనే బాగుపడతాను. ఖజానా ఖాళీ అని నువ్వు అంటున్నప్పుడు ఖజానా ఖాళీ ఉన్నదానికి నువ్వు ముఖ్యమంత్రి అయి నువ్వు ఎట్లా ఇవన్నీ చేస్తానని అనుకున్నావు అంటే నువ్వు అబద్ధం ఆడినట్టే కదా. నమస్తే. బీఆర్ఎస్ రజతోత్సవ సభ వరంగల్లో పెద్ద ఎత్తున జరిగింది. అది మనందరం టీవీలో చూసాము. అక్కడికి ప్రత్యక్షంగా వెళ్ళిన వాళ్ళు కూడా సోషల్ మీడియాలో వీడియోలు పెట్టారు. కానీ ఇంకో పక్క అసలు అది అట్టర్ ఫ్లాప్ సభ, అసలు మందే లేరు, అసలు అక్కడ అసలు ఎవరు పర్మిషనే తీసుకోలేదు అని చెప్పేసి కూడా ఇలాంటి రకరకాల విమర్శలు వస్తున్నాయి. దీని అంతటికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి విజయ్ ఆర్య క్షత్రియ బీఆర్ఎస్ అధికార ప్రతినిధి ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్, మీరు చెప్పండి, ప్రస్తుతం మీ సభ సక్సెస్ అయ్యింది అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా అమ్మా. మా జీవితకాలంలో నభూతో నభవిష్యత్తుగా అంత పెద్ద సభ నేనైతే చూడలేదు. ఇది వాస్తవం. ఎటు చూసినా 25 నుండి 30 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్, సమయం 8 గంటలు, వాహనాలన్నీ వేదిక వైపు పోవడమే, అటు నుండి తిరిగి వచ్చేది లేదు. అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఈ సభను నిర్వీర్యం చేయాలా, ఈ సభకు జనాలను పోకుండా చేయాలనే ఒక కుట్రపూరితమైన ఎత్తుగడలతోటి వాళ్ళు ఒక 15 రోజులు, అంటే ఎప్పుడు నుండి ఏ రోజైతే అనౌన్స్మెంట్ చేశారో, ఫిబ్రవరి 19వ తారీఖు అనౌన్స్మెంట్ చేశారు కేసీఆర్ గారు, ఆనాటి నుండి పట్టుకొని గ్రామాలలో చౌకసి పెట్టింది. బీఆర్ఎస్ కేసీఆర్ గారి సభకు ఎవరెవరు పోతారో పేర్లు నోట్ అవుతాయి, మీరు పొయ్యి వచ్చిన తెల్లారినా మీకు అత్తేమిందో చూస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి నాయకులు, నియోజకవర్గ నాయకులు, మరి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి మరి ఆయన అనుయాయులు అందరూ కూడా ఛాలెంజ్గా తీసుకున్నారు. అయితే ఆ సందర్భంలో ఒకవైపు ఏమో ఒత్తిడి గ్రామాలలో, రెండవ వైపు ఏంది అని అంటే వాహనాలకు పర్మిషన్ ఇవ్వకపోవడం, సభకు పర్మిషన్ ఇవ్వకపోవడం, దాని తర్వాత మున్సిపల్ చట్టాన్ని అమలు చేయడం నెల రోజులు. ఎన్ని ఆటంకాలు అనంటే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభను నిర్వీర్యం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంపూర్ణంగా పనిచేసినాయి, తమ అధికారాన్ని సర్వస్వం కూడా ఉపయోగించినాయి. అంటే ఇన్ని అడ్డంకులు ఉన్నాయి. ఒక పక్క చూసాము, పెహల్గామ్ బైసన్వేల్లో ఉగ్రదాడి జరిగింది అని చెప్పేసి దేశం అంతా అటువైపు చూస్తుంది. ఈ టైంలో ఈ రజతోత్సవ సభ పెట్టడం అవసరమా అని చెప్పేసి కూడా విమర్శలు వచ్చాయి. దీని గురించి మీరేమంటారు? అంటే ఇది ముందే నిర్ణయం అయిపోయినటువంటి, అంటే ఈ సంవత్సరాంతం వరకు కూడా ఒక 1 ఇయర్ గ్రామాన అన్ని స్థాయిలలో రజతోత్సవ సభలు నిర్వహించాలి. బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక దినము నుండి పట్టుకొని మొన్న పరిపాలన నుండి ప్రతిపక్షం వరకు మారే వరకు కూడా చేసినటువంటి పోరాటం ఏంది అనేది ప్రజలకు తెలియజెప్పాలి. పార్టీ ఎందుకు ఏర్పాటైంది, పార్టీకి ఉన్నటువంటి అస్తిత్వం ఏంది, మూలాలు ఏంది, తర్వాత పరిపాలన ప్రజలు ఇచ్చిన తర్వాత 9.5 సంవత్సరాలలో ఎలాంటి పరిపాలనను మనం అందించినాం ప్రజలకు, వాళ్ళకి తెలియజెప్పాలి. కాబట్టి సమయం సరిపోదు కాబట్టి సంవత్సరాంతం కూడా ఈ ఏప్రిల్ 27 నుండి వచ్చే 2027 ఏప్రిల్ వరకు కూడా ఇది సంపూర్ణంగా నిర్వహించాలనే సంకల్పంతో అది ముందే ప్రిపేర్డ్.
ముందే అనౌన్స్ చేసినటువంటి సభ అది. ఎట్లా దాన్ని ఇప్పుడు పహల్గామ్ అంటే మొన్న జరిగింది రీసెంట్లీ. అది ఎప్పుడు మరి 2 నెలల క్రితమే అది అనౌన్స్మెంట్ చేసినాం. దాన్ని ఎట్లా ఆపుతాం? ఓకే. కాబట్టి దాన్ని అదంతే హాస్యాస్పదంగా వాళ్ళు అంటే ఒక రాజకీయ కుట్రలో భాగంగా టెంప్టేషన్ చేయడం అంటారు. అంటే 100 కోట్లు పెట్టి ఈ సభ నిర్వహించారు, కానీ అక్కడ పర్మిషన్లు లేవు, వెహికల్ కి పర్మిషన్ లేదు, ఈవెన్ రైతుల భూముల్లో ఈ సభ పెట్టారు, వాళ్ళకు కూడా ఒక రూపాయి ఇయ్యలే అని చెప్పేసి కొన్ని సోషల్ మీడియాలో నడుస్తున్నది ఇది. అంటే 100 కోట్లు కాదు బై 200 కోట్లైనా పెట్టి సభ నడుపుతా అని చెప్పేసి కేసీఆర్ ఒక స్టేట్మెంట్. ఇంత జరిగినా కూడా పొగరు తగ్గలే కేసీఆర్ కి అని చెప్పేసి ఇలా సోషల్ మీడియాలో ఇట్లా నడుస్తున్నది. దీని గురించి మీరేమంటారు? అంటే అమ్మ, కేసీఆర్ గారి అంటేనే తెలంగాణ రోషం మిసం, ఆత్మగౌరవ ప్రతీక, ఆత్మగౌరవ పతాక. కేసీఆర్ గారు ఎప్పుడైనా అట్లనే ఉంటాడు, కానీ అధికారం ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం లేనప్పుడు ఒకలాగా, ఉద్యమం చేసినప్పుడు ఒకలాగా, ఉద్యమం చేయనప్పుడు ఒకలాగా ఉంటారు. అట్లా ఉంటారు కదా. ఆయన స్టైల్ ఆఫ్ లివింగ్ కానీ, ఆయన స్టైల్ ఆఫ్ పాలిటీ కానీ అదే అట్లనే ఉంటుంది. ఇంకా పొగరు తగ్గలేదంటే అంతకుముందు ఉద్యమము ఏది పార్టీ పెట్టకముందే మన పొగరు తగ్గి ఉండేనా? పొగరు అంటే ఏంది? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పొగరు? దీనికి డెఫినేషన్ అవతలోడు చెప్పాల. పొగరు అంటే తెలంగాణ 4 కోట్ల ప్రజల అస్తిత్వానికి నేను నాయకుని అనే ఆలోచన విధానంతో ఆయన ఉంటాడు. మరి మీరు కూడా ఉండండి, ఎవడొద్దన్నాడు? మీరు దొంగలు, మీరు ప్రజలకు మోసం చేసినటువంటి పార్టీలు. ఏం చేసిరు మీరు పార్టీలు? 75 ఏళ్ళ గోసలో ఈరోజు 75 ఏళ్ళ గోస నాది అని తలంచిన ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. మరి ఆయన ఫీలింగ్స్ అట్లనే ఉంటాయి కదా. నేను గెలిచిన ఇప్పుడు మీరు ఉన్నారమ్మా, మీరు ఒక ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాలనుకుంటారు, లేదేదో మీ లక్ష్యం ఉంటుంది, మీ లోపల ఎంకరేజ్మెంట్ అంతే ఎత్తులో ఉంటుందా, ఏమన్నా తగ్గిపోతుందా? కాదు కదా. ఆయన జీవిత లక్ష్యం ఏంది? తెలంగాణకు స్వరాష్ట్రాన్ని సాధించి పెట్టాలి, సాధించి పెట్టిన తెలంగాణను నేనే బాగుపరచాలి, బంగారు తెలంగాణ మార్చిన తర్వాత నా జీవితాన్ని అంతం చేసుకోవాలని నేను అనుకుంటా. ఆయన అది మంచి ఆలోచన కదా, తప్పేం కాదు కదా. ఒక తెలంగాణ నిజాయితీ నిబద్ధత కలిగిన బిడ్డగా ఆయన దాన్ని అడాప్ట్ చేసుకొని ఆ విధంగా ఉండడం కూడా మీరు చూసి ఓర్వజాల లేక ఆ విధమైనటువంటి మాటలు మాట్లాడడం తప్పిస్తే కేసీఆర్ గారి దగ్గర అలాంటిది ఏం లేదు కదా. ఆయన విద్యార్థి దశలో కూడా రోషంతో ఉన్నాడు, అవునా? తర్వాత నాయకుడుగా ఏ పార్టీలో ఉన్నా కూడా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, అంటే ఆయన ప్రయాణం మొదలుపెట్టిన మధ్యలో తెలుగుదేశం పార్టీలో ఉన్నా, తర్వాత సొంత పార్టీ తెలంగాణ ప్రజల కోసం పెట్టినా కూడా అది ఆయన పార్టీ అని ఎప్పుడు అనుకోడు. ఇది తెలంగాణ ప్రజలకు నేను ఇచ్చినటువంటి ఒక అంకిత భావంతో ఇచ్చినటువంటి పార్టీ అనుకుంటాడే కానీ గ్రాటిట్యూడ్ పార్టీ అనుకుంటాడు. నా తరపున నేను ప్రజలకి ఏం చేసిన, పే బ్యాక్ టు సొసైటీ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ప్రతి వ్యక్తి ఏం చేయాలి ప్రజలకు, మనం సంపూర్ణంగా అన్ని విషయాలలో ముందుండి నడిపిస్తున్నాడు కదా. మీరు ఓ రోజాలక మీరు ఎవరెనకలనో మోచేతి నీళ్ళు దాక్కుంటా, ఇతర పార్టీలు ఢిల్లీ పార్టీలో మోచేతి నీళ్ళు దాక్కుండా మీరు మాట్లాడితే మాకు నగొస్తుంది. కాబట్టి కేసీఆర్ గారు అట్టనే ఉంటారండి, పొగరుతో ఉంటాడు. ఇంకా పొగరు వస్తుంది. ఇప్పుడు డబల్ పొగరుతో ఉంటాం మేము. ఎందుకు? మీరు చూడండి, ఒక వారం నుండి రేవంత్ రెడ్డి గారికి నిద్రలేదు, దీన్ని ఎట్లా ఖతం చేయాలి. అందులోనే ఆ క్వశ్చన్ వచ్చింది, ఏంది? పెహల్గావ్ తీసుకొని తెచ్చిపెట్టారు. మరి మా నాయకులు ఏం చేసిండ్రు? పెహల్గావ్లో జరిగినటువంటి ఏదైతే మరి ఆతంకవాదుల హత్య ఉదంతం ఉందో దానికి మొట్టమొదటిగా మేము సమర్పించుకున్నాం, అమరులకు శ్రద్ధాంజలి సమర్పించుకున్నాం. ప్రజలకు పెహల్గావ్లో చనిపోయినటువంటి భారత పౌరులందరికీ కూడా మేము శ్రద్ధాంజలి ఘటించినాం కదా రాగానే. అంటే మీరేమో ముసలి కన్నీరు గారుస్తారు, కానీ మేము 25 లక్షల తెలంగాణ ప్రజలతోటి మేము శ్రద్ధాంజలి పెహల్గావ్ బాధితులకు ఘటించినాం కదా. బా ఇది గొప్పనా మీది గొప్పనా చెప్పండి. మరి మేము దేశభక్తులము, మీరు కాదు కదా. మీరు ఉత్తుత దేశభక్తులు. అంటే మనం ఉద్యమం గురించి మీరు మాట్లాడారు కాబట్టి, ఉద్యమం టైంలో ఆయన నిరాహార దీక్ష చేశారు. అప్పుడు దేశం అంతా మన సైడే చూసింది. కానీ ఆ నిరాహార దీక్ష చెయ్యడానికి మా కాంగ్రెస్ నాయకులే కారణం. ఆయన నిరాహార దీక్షను ఎంకరేజ్ చేసింది కూడా కాంగ్రెస్ నాయకులే.
ఆయన విరమిస్తా అంటే కూడా విరమించొద్దు, మనకి ఇప్పుడు తెలంగాణ వస్తుంది అని చెప్పేసి మేమే ఆపాము అని చెప్పేసి జగ్గారెడ్డి అంటున్నారు, వర్కింగ్ ప్రెసిడెంట్. ఇప్పుడు ఆయన గురించి మీరేమంటారు? ఇప్పుడు జగ్గన్నది ఏముంటది, జగ్గన్ననే ఆయన కూడా ముక్కుసూటి మనిషి. తర్వాత ఏదున్నా యథార్థంగా మాట్లాడతాడు. మేము అటువంటి వాళ్ళను మేము శ్లాఘిస్తాం, అట్లా ఏమి దూరం కొట్టే పరిస్థితి లేదు, మేము వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం కూడా మనకు లేదు. మేబీ ఉండొచ్చు, తెలంగాణ బిడ్డలుగా ఆనాడు అన్ని పార్టీలు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని వయసుల వారు ప్రయాసపడితేనే వచ్చింది. బట్ లీడ్ ఎవరు చేసిండ్రు? మరి జగ్గన్న దినం ఎందుకు అమర నిర్దేశ కోసలే లేదు? ఇదే జగ్గన్న ఒక పార్టీ పెట్టి నేనే తోపుర్రపైన ఎంబడండి జనాలు, నేను తెలంగాణ తెస్తాను ఎందుకనలే? అనాలి కదా. అంటే ఇప్పుడు ఏంటంటే ఒకడు పడ్డ కష్టం నా కష్టం అని చెప్పుకోవడం తప్పు, ఒకడు పడ్డ ప్రయాస అది నేను పడ్డా అని చెప్పుకోవడం తప్పు. అంటే ఒకని జ్ఞానాన్ని కానీ, ఒకని ధనాన్ని కానీ, తర్వాత ఒకరి ఆస్తిని కానీ దోసుకోవడం మోసపూరితమైనది. మరి కాంగ్రెస్ పార్టీ మరి ఆ మాట అంటుందంటే మరి కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారి కీర్తిని దోసుకుంటున్నట్టే కదా. ఇప్పుడు ఆయన జగ్గారెడ్డి గారు మాట్లాడడం మాట తప్పు కదా, ఉండొచ్చు మేబీ. దాంట్లో భారతీయ జనతా పార్టీ కూడా ఉంది, అంటే తర్వాత బిఎస్పి కూడా ఉన్నది. భారతీయ జనతా పార్టీ అంటే బీజేపీ, బిఎస్పి, కాంగ్రెసు, అన్ని పార్టీలు ఉన్నాయి. అన్ని పార్టీలు సహకరించినాయి. ఎప్పుడు సహకరించినాయి అంటే సింగిల్ పాయింట్ ఎజెండా తోటి ఒక ఉన్నత పదవికి రాజీనామా చేసి త్యాగం చేసి పోరాటానికి దిగిన తర్వాత కదా ఇవన్నీ జరిగినాయి. అంటే దేశంలో ఉన్న 36 నుండి 38 పార్టీల అధిష్టానాలతోటి పత్రాలు రాపించుకొచ్చి మరి రాష్ట్రపతి గారికి, ఆనాడున్నటువంటి ఏది యూపీఏ చైర్పర్సన్ సోనియమ్మ గారికి, తర్వాత తదితర మొత్తం ముఖ్య నాయకత్వానికి, అంటే దేశంలో ఉన్నటువంటి ముఖ్య నాయకత్వానికి ఎవరిచ్చారు? మరి ఆ సోయి మీకుందా? అంటే ఆనాడు ఒకవేళ ఇస్తే ఇచ్చుండొచ్చు సలహాలు, కేసీఆర్ గారికి ఇస్తే ఇచ్చుండవచ్చు, కాదంటలేము. ఎందుకంటే తెలంగాణ అందరిది, ఒకరిది కాదు. కానీ లీడర్షిప్ అనేది ఏది దాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో ఎవరు కష్టపడ్డారు అనేది జనాలు చూస్తారు, కానీ వెనక ఉండి సూచనలు సలహాలు ఇష్టం చూస్తారు ఎవడన్నా? కాదు కదా. అన్నప్పుడు ఇప్పుడు జగ్గన్న ఆ విధంగా మాట్లాడుతున్నాడు అని అంటే మాకు నగొస్తుంది. ఉంటే ఉండొచ్చు, మేబీ ఉండొచ్చు. దాన్ని కూడా మేము స్వాగతిస్తూ ఉన్నాం. మీరు సహకరించినందుకు గాను కేసీఆర్ గారు అంతే మొత్తంగా సోనియమ్మ గారికి ధన్యవాదాలు, కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు ఎప్పుడో చెప్పారు, ఇప్పుడు కాదు కదా. తెలంగాణ ఇవ్వగానే చెప్పారు. ఎందుకంటే అదే మీ కాంగ్రెస్ పార్టీ విలను, అదే మీ కాంగ్రెస్ పార్టీ హీరో అని మీరు చెప్పుకుంటా ఉన్నారు కదా. వాస్తవంగా కూడా నిన్ననే సభలో చెప్పారు, ఈరోజు దేశానికి కానీ రాష్ట్రానికి కానీ విలన్ ఎవరైనా ఉన్నారంటే ఏకైక విలన్ కాంగ్రెస్ పార్టీ అని కేసీఆర్ గారు చెప్పారు. ఇది వాస్తవం మేము ప్రూవ్ చేస్తాం, మీరు రండి మరి ప్రూవ్ చేసుకోండి, మేము హీరోలమని ప్రూవ్ చేసుకోండి, ఎవడొద్దన్నాడు. డిబేట్ చేద్దాం, కూర్చుందాం, మాట్లాడదాం, రమ్మని చెప్పండి. అంటే ఆనాడు స్వరాష్ట్రం ఏర్పాటైన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత మా రాష్ట్రానికి స్వాతంత్రం రాలేదు, ఒక సంవత్సరం తర్వాత వచ్చింది. 1947 ఆగస్టు 15 తారీఖున దేశానికి స్వాతంత్రం వస్తే, కానీ ఎప్పుడు తెలంగాణకు రాలేదే. అప్పుడు ఒక సంవత్సరం, అప్పుడు మళ్ళీ పోరాటం నిజాం తోటి. అప్పుడు ఉన్నటువంటి ఎవరు వల్లభాయ్ పటేల్ గారు, ఉప ప్రధానమంత్రి గారు, హోంమంత్రి గారు, మరి ఆపరేషన్ పోలో పెట్టి నిజాం నుండి రాష్ట్రానికి విముక్తి కల్పించినమాట. మేమెందుకు కాదంటాం? మా పార్టీ 2001 వచ్చిందండి. మేము ఎప్పుడు అట్లా గొప్పలు ఏం చెప్పుకోలేము, మీరు చేసింది మీకు చెప్తా ఉన్నాం, మీ కీర్తి మీదే. మరి ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ద్వారా వచ్చినటువంటి ఇది మరి సెప్టెంబర్ 17 తారీఖు 1948. ఆనాటి నుండి నవంబర్ 1, 1956 వరకు 8 సంవత్సరాలు దాదాపు. ఆ 8 సంవత్సరాలు మాత్రమే స్వరాష్ట్రం ఉంది, హైదరాబాద్ స్టేట్. హైదరాబాద్ స్టేట్ ఎంత మేరకు మహారాష్ట్రలో ఉన్న కొన్ని జిల్లాలు, కర్ణాటకలో ఇప్పుడున్న కొన్ని జిల్లాలు, తెలంగాణ ప్రాంతంలో 9 జిల్లాలు, ఇవి మొత్తం 16 నుండి 18 జిల్లాల ప్రాంతము హైదరాబాద్. ఇంత పెద్ద రాష్ట్రం భారతదేశంలో. మరి దాన్ని కన్నుగుట్టినటువంటి తెలుగు ప్రజల ద్రోహులు ఎవరైతే ఉన్నారో
వాళ్ళని ద్రోవులే అంటాం. ఆనాడే విభజితమైన 2 రాష్ట్రాలు ఉంటే పంచాయతీ ఏముండే చెప్పండి? అది అభివృద్ధి చెందుతుండే బ్రహ్మాండంగా, ఇది అభివృద్ధి చెందుతుండే. కానీ దక్షిణాది మీద ఉన్నటువంటి కుట్రలు కుతంత్రాలు ఢిల్లీ పెద్దలు ఎవరైతే ఉన్నారో, ఆయా పార్టీలు ఢిల్లీ నుండి ఎవరైతే పవర్ ప్లే చేస్తారో వాళ్ళ వల్ల వచ్చినటువంటి నష్టం ఎంత అనేది ఆయా పార్టీలలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం కానీ, మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం కానీ ఎప్పుడన్నా శోధించారా? మరి మా కేసీఆర్ గారు శోధించారు కాబట్టే మరి ఢిల్లీ పార్టీలకు ఎదురీదిండు కదా, తెలంగాణ ప్రజల కోసం, తెలుగు ప్రజల కోసం. అంతకంటే మునుపు ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో నాదెండ్ల భాస్కర్ రావు గారి వ్యవస్థాపకత్వంలో ఏర్పాటైనటువంటి తెలుగుదేశం పార్టీ ఒక సినీ హీరోను ముందల పెట్టి 9 నెలల పవర్లోకి తీసుకొచ్చిండ్రు. అంటే తెలుగుని సత్తా సాటినటువంటి 2 దీన్ని మేము కాదంటలేము. మరి ఈరోజు జగ్గారెడ్డి అన్న మాట్లాడని, లేదు కాంగ్రెస్లో ఉన్న ఇంకేమన్నా మాట్లాడని. అంటే మొన్న జరిగిన సభ సక్సెస్ఫుల్ కాలేదు, అట్టర్ ఫ్లాప్ సభ అని చెప్పేసి అద్దంకి దయాకర్ అంటున్నారు. అంటే పాత సీసాలో కొత్త సారా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే అంటే మీరేమంటారు? అంటే మీరు ఆల్రెడీ సభకి వెళ్ళారు, అక్కడ ఫుడ్కి ఇబ్బంది అయింది అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇలాంటివి వినిపిస్తున్నాయి. అండ్ వెహికల్ ఇందాక అన్నట్టు వెహికల్కి అసలు ఏం లేదు. అంటే మీకు స్టేజ్ పాస్ కానీ అదంతా సవ్యంగా జరిగిందా? మీరు లైవ్ గా చూసారు కాబట్టి మీరు చెప్పండి. మాకు గౌరవనీయులు కేటీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఎవరెవరు స్టేజ్ మీద కూర్చోవాలి అని చెప్పి ముందే లిస్ట్ ప్రిపేర్ చేయడం జరిగింది. అందులో మా పేరు కూడా ఉన్నది. మరి గౌరవ పెద్దలు రాజ్యసభ మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు పిలిచి నాకు స్టేజ్ పాసు తర్వాత విఐపి కార్ పాస్ ఇవ్వడం జరిగింది. నాతో పాటు ఉన్నటువంటి నాయకులకు మరి దాదాపు 35 విఐపి పాసులు ఇవ్వడం జరిగింది. మేము బ్రహ్మాండంగా పోయినాం. మా తరపున జన సమీకరణ మాకెంతైతే చేయాలని ఇచ్చారు ఆ జన సమీకరణ చేసుకొని మేము సభకి వెళ్ళినాం. బ్రహ్మాండంగా సభలో నేను అదే అంటున్నాను, నభూతో నభవిష్యత్తు. ఇంతకు ముందు ఇలాంటి సభలు మేము చూడలేదు. ఎందుకు మా పార్టీ సభలలో కూడా చెప్తానని, దిస్ ఇస్ ద వెరీ స్పెషల్ కదా. ఏఐ ద్వారా క్రియేట్ చేసిండ్రు ఆ ప్రజల్ని, అసలు ప్రజలే రాలేరు సభకి అని అంటున్నారు. దాన్ని మీరు యాజ్ ఏ మీడియాగా మీరు ఒక అనలిస్ట్ గా మీరు చెప్పండి. అది ఎంత అన్యాయం అంటున్నా వాళ్ళు అట్లా మాట్లాడడము, కళ్ళతోటి చూసి చెవులతోటి విన్న తర్వాత కూడా ఆ విధంగా మాట్లాడడం ఎంత అన్యాయం. కాబట్టి ఇక అలాంటి దాన్ని మేము కామెంట్స్లోకి వెళ్తే గొడవలు అవుతాయి. కాబట్టి అనేటోడు అనుకుంటూనే పోతాడు, చేసేటోడు చేసుకుంటూనే పోతాడు. కాబట్టి మనం పట్టించుకోమాలి. ఏఐ క్రియేషన్ అనేది అంత పెద్ద సభ, ఎంత టార్గెట్ పెట్టుకున్నది 10 లక్షలు, వచ్చింది ఎంత 25 లక్షలు. 25 లక్షలు ఎటు 25 కిలోమీటర్ల నుండి 30 కిలోమీటర్ల మేరల చెక్క జామ్ అయింది. తర్వాత జనాలు 8 గంటల వరకు కూడా అటువైపు సభ వైపే పోతా ఉన్నారు. దానికి ఎన్ని దారులు, అన్ని దారులు ప్యాక్ అయినాయి. ఇది పోలీసు వ్యవస్థ ఇంటెలిజెన్స్ చెప్పలేదా? చెప్పినా కూడా ఆ రిపోర్ట్ని ఈరోజు వేరే రకంగా చెప్తే ఏంది. రెండవది ఏంటంటే అధికార దుర్వినియోగం ఎక్కడెక్కడ జరిగిందంటే హోటళ్లలో జనాలకు అన్నాళ్ళు వండుతూ ఉంటే హోటళ్లలో కూడా వాళ్ళకు ఆ ఆదేశాలు పోయినాయి పోలీసులు. బంద్ చేసేయండి మొత్తం హోటల్స్ అన్నీ. మరి ఫుడ్ ఎట్లా మేనేజ్ చేసి తర్వాత రాత్రిపూట అక్కడ 6 నుండి 5 గంటల నుండి మొత్తం 8 గంటల వరకు ఎక్కడెక్కడైతే 20 కిలోమీటర్ల దగ్గర ఆ గ్రామాలు ఉన్నాయో అక్కడ పోలీస్ వాళ్ళు ఏం చేసిండ్రంటే, సభ నిండిపోయింది, మీరు పోయినా కూడా పోలేరు, దానంతా మొత్తం ప్యాక్ ఉంది, మీరు ఇక్కడ నుండి ఇక్కడ వాపస్ వెళ్ళిపోయింది అని చెప్పి కూడా పోలీసు వాళ్ళు మా అక్కడ నుండి బండ్లన్నీ మలిపిండ్రు. అంటే మిస్గైడ్ చేయడం అంటారండి, ఇది మిస్గైడ్ చేయడం, ఇది విచిత్రమైన. కాబట్టి అందరు ఏం చేసిండ్రు, మొత్తం ఇది మన మొబైల్ వల్ల జరిగిన లాభం ఏంటంటే ఎక్కడోళ్ళక్కడ అలా సభను చూసుకుంటూ కూర్చో, ఎక్కడోళ్ళక్కడ అక్కడ చైన్లలో రోడ్డు పక్కకు పోయేటప్పుడు జరిగిన వీళ్ళ కుట్రలను ఛేదించడానికి పార్టీ నుండి ఆదేశాలు సంపూర్ణంగా చక్కగా పోయినాయి. శాంతిపూర్వకంగా రాజ్యాంగబద్ధంగా మనం పోవాలి, ప్రతి ఒక్కరు కూడా వెహికల్ పర్మిషన్ తీసుకోవాలి, ఎవరు కూడా మందు తాగొద్దు, అన్నాలు ఇళ్ళల్లో వండుకొని బండ్లలో పెట్టుకొని ఆకలి అయినప్పుడు మధ్యలో తినుకుంటూ రావాలి. మళ్ళీ పోయేటప్పుడు కూడా సభ అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా పోవాలి. ఆ భోజనాలన్నీ కూడా మీరు సక్రమంగా చేసుకొని ఉదయం వరకు ఏది కూడా యాక్సిడెంట్స్ కానీ ఇది కానీ అది కానీ ఏ ప్రమాదాలు కూడా వెళ్ళాలని చెప్పి
చాలా చక్కగా చెప్పడం, అది దాన్ని ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు తూచా తప్పకుండా పాటించారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ సభకు కేసీఆర్ గారు, అది కార్యకర్తల సభ, రజతోత్సవ సభ అనేది పార్టీ కార్యకర్తల సభ. 10 అంటే మా పార్టీకి దాదాపు 60 లక్షల మెంబర్షిప్ ఉందండి, 60 lakhs మెంబర్షిప్ ఉంది. అయితే కేసీఆర్ గారు చెప్పింది ఏంటి అని అంటే, కట్టర్ కార్యకర్తలు గ్రామీణ అంటే విలేజ్ లెవెల్ నుండి ఎన్ని స్తరాలలో ఉందో మొత్తం పార్టీ కేడర్ నాడి పిలిపించాలని చెప్పి, మాకు 60 లక్షల మెంబర్షిప్, 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నటువంటి దాంట్లో మేము ఊహించింది 10 లక్షలు అయితే వచ్చింది 25 లక్షలు అండి. మీరు చెప్పండి. అంటే పోటెత్తిపోయారు జనాలు. ఎందుకు పోటెత్తిపోయినారు? కారణాలు ఏంటి అంటే, మేము అనవసరంగా ఈ కాంగ్రెస్ పార్టీని నమ్మి ఆగుల పడ్డము, నాశనం అయిపోయినాము, తెలంగాణ నిజంగానే అభివృద్ధి చెందుతున్న క్రమంలో దాన్ని తుంచేసినట్టు చేసుకున్నాం, మన కళ్ళు మనం పొడుచుకున్నాం అనే ఒక బాధాతప్త హృదయంతో వాళ్ళు సభకు జనాలు స్వచ్ఛందంగా వచ్చారు. వీళ్ళు ఏమంటారంటే, ఒక వ్యక్తికి ఇంత డబ్బులు వంచిండ్రు, ఒక వెహికల్కి ఇన్ని డబ్బులు ఇచ్చిండ్రు, మందుకు డబ్బులు ఇచ్చిండ్రు, ఆరోపణలు మేము చూస్తా ఉన్నాం కదా 2 రోజుల నుండి. అంతకుముందు చూసినాం, నిన్న కూడా లేని ఆరోపణలు మొత్తం సోషల్ మీడియా అంతా అదే నడుస్తా ఉంది. ఆరోపణలు, విచిత్రమైన ఆరోపణలు. అంటే ఇందులో ముఖ్యంగా ఇప్పుడు ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు ఇంత పెద్ద పెద్ద హోదాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఆ సభని అండ్ కేసీఆర్ని విమర్శిస్తున్నారు. ఏంటంటే 7 లక్షల స్కామ్ నిజం కాదా, మీ ఆస్తులు పార్టీ పెట్టక ముందు ఎంత, పెట్టిన తర్వాత ఎంత, అండ్ ఆపరేషన్ కాగా ఆపాలి అని చెప్పేసి అంటున్నారు. మీ హయాంలో ఎంతమందిని మావోయిస్టులను చంపలేదు, ఇప్పుడు ఎందుకు ఆపాలి అని అంటున్నారు, చర్చలకు పిలవాలి అని చెప్పేసి మీరు అంటున్నారు. ఇదంతా అవకాశవాదం కాదా అని చెప్పేసి ఇలాంటి విమర్శలు వినిపిస్తున్నాయి. ఏమంటారు? అయితే అందులో భాగంగా నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు ఇప్పుడు ఎన్ని హార్డ్ డీల్స్ సృష్టించినా కూడా బ్రహ్మాండంగా సభ మాత్రం బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యింది. అయితే వాళ్ళు అనే పదాలు ఏవైతే ఉన్నాయో, ఉచ్చరించే పదాలు కానీ ఏవైనా కూడా అసలు నిజంగా కూడా ఒక రాజకీయ పార్టీ నాయకులుగా మాట్లాడితే, నిజంగా కూడా అందరం కూడా రాజకీయాలు చేసేటప్పుడు అందరి గురించి శ్రేయస్సుగా మాట్లాడాలి, అందరి శ్రేయస్సు గురించి మాట్లాడాలి. మనం ఎవరం చేసిన ప్రజల కోసం చేస్తున్నప్పుడు, ప్రజల గురించే మాట్లాడిపోయి వ్యక్తిగతంగా ఎందుకు తీసుకుంటాం? ఈరోజు మీరు స్కామ్ల గురించి మాట్లాడుతున్నారు. 7 లక్షల స్కామ్, అవును 7 లక్షల కోట్లు. నేనేమంటే ఒక రాజకీయ నాయకుడు అనేవాడు వాలంటరీ, స్వచ్ఛంద సేవ చేసేవాడే ప్రజలకు. సొంతంగా ధనాన్ని సంపాదించుకొని సొంత ఆలోచన విధానాన్ని ఒక సమూహం యొక్క ఆలోచన విధానంతో జతగట్టి, అంటే సమూహం అంటే పార్టీ, ఆ పార్టీ ఆలోచన విధానం లైక్ మైండెడ్ అంటారు కదా, ఆ విధంగా నీ ఆలోచన విధానానికి ఏ పార్టీ అయితే సరిపడుతుందో ఆ పార్టీలో మెంబర్షిప్ తీసుకొని ప్రజలకు సేవ అనేది సబ్జెక్టు. దీంట్లో వీళ్ళు ఇంత పెద్దలుగా వయసు వచ్చిన వాళ్ళుగా మంత్రులు అయిపోయి, ఎమ్మెల్యేలు అయిపోయి, తర్వాత ఎంపీలు అయిపోయి, ఇంత పెద్ద నాయకులుగా స్థిరపడ్డ తర్వాత కూడా ఇలాంటి స్కామ్ల గురించి, ఆనాడు డబ్బు వాళ్ళ దగ్గర ఎంత ఉండే, ఈరోజు ఎంత అయింది లెక్క కడదామా, కమిషన్లు వేద్దామా, సిట్టింగ్ జడ్జీలతో కమిషన్లు వేద్దామా, ఏందండి విచిత్రంగా. అంటే రాజకీయ నాయకులు అంటే ప్రజాధనాన్ని దోచుకునే వాళ్ళు అనే క్రియేషన్ మీరు చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడు, మేము ఎప్పుడు కూడా కేసీఆర్ గారు ఎవరినేమనలేదే, ఎప్పుడు టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు మీరు అంటున్నారు కాబట్టి మేము స్టార్ట్ చేసినాం. అంటే ఇప్పుడు వాళ్ళు 24 గంటలు మమ్మల్ని దొంగ మోసం చేసిర్రు, మొత్తం తెలంగాణ ఆగం చేసిర్రు, తెలంగాణ ఖజానా మొత్తం ఏంది ఊడ్చి నాకేసిర్రు అన్నంత సినిమా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మేము జవాబు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఇప్పుడు మేము టిట్టేట్లాగా మేము మాట్లాడాల్సిన మజ్బూరులోకి వచ్చేసినాం. డిఫెండ్ చేయాలి కదా, లేకపోతే అది నిజమవుతుంది. అంటే అవతలోడు దొంగ అంటే మేము జవాబు ఇవ్వలేము, మనకి నిజంగా దొంగమవుతాం. విచిత్రమైన పరిస్థితి. కాబట్టి మేము ఇప్పుడు ఎదురుదాడికి దిగాల్సిన పరిస్థితిని వాళ్ళు కల్పిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళన్నమాటనే నేను ఏమంటున్నానంటే, మరి ఆనాడు మీ ఆస్తులు, మీ నాయకత్వాన్ని, మీ పార్టీ జాతీయ నాయకత్వం కావచ్చు, రాష్ట్ర నాయకత్వం కావచ్చు, మరి ఆనాడు మీ ఆస్తులు ఎంత,
చెప్పండి, మరి లెక్కలు తీద్దాం, లెక్కలు తీసుకుందాం, మరి ప్రజల ముందు పెడదాం. ఓకే. తప్పేం లేదు కదా, లెక్కలు తీయండి. మరి కమిషన్ మీ దగ్గర అధికారాలు, ఇప్పుడు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది అధికారంలో. మరి మీరు లెక్కలు తీయండి భయ్, మీది గుద్దీయండి, మాది గుద్దీయండి, ఎవడొద్దన్నాడు? కానీ దీన్ని మన మీద ఒక్కరిని చూసి ఒకరం ఓర్చుకోలేక ప్రజలను పక్కదారి పట్టించే క్రమంలో విలువ తీసుకునే మాటలు మాట్లాడంటే విలువ తీయబోయి విలువ తీసుకోవడం అంటారు. మా విలువ తీద్దామని అంటే మా విలువ ఇంకా గొప్పదవుతుంది కానీ తగ్గిపోదు. ఎందుకు తగ్గిపోదు అంటే మీకు మాకు జమీన్ ఆస్మాన్ ఫరక్. ఈరోజు భారతదేశంలో తెలంగాణ ఉద్యమానికి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయండి. అలాగే ఎంఆర్పిఎస్ ఉద్యమం కూడా ఇక్కడనే పుట్టింది. ఎంఆర్పిఎస్ ఉద్యమానికి, తెలంగాణ వాదం ఉద్యమానికి సంబంధించినంత వరకు మంచి ప్రఖ్యాతి. అంటే ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేసినాయి, గెలిచినాయి. ఎస్, దిస్ ఈజ్ కరెక్ట్ అన్నారు. కానీ ఆ ఉద్యమాన్ని నిర్మాణం చేసి, ఆ ఉద్యమానికి ఒక రాజకీయ కోణం ఇచ్చి, ఆ ఉద్యమాన్ని ఒక రాజకీయ యుద్ధం చేసి గెలిస్తే దాన్ని చూసి ఓర్వలేకపోతే మేమేం చేస్తాం? మాకు అర్థం కాదు. మేము ఎట్లయినా హీరోలమే. కేసీఆర్ గారు పార్టీ, కేసీఆర్ గారి వెనకాల ఉన్నటువంటి నాయకత్వం 100 కాదు 1000% హీరోలే. ఆయనను చూసి ఓర్వజాలక పక్కదారి బట్టి పక్క పార్టీలలో ఉండి ఆ పార్టీలలో పదవులు సంపాదించుకోనికను, ఆ పార్టీ నాయకత్వం అధినాయకత్వంలో ఇంకేదన్నా మీరు కోరుకున్నది ఏమన్నా ఆశించింది కావాలని దాన్ని అందిపుచ్చుకోవడానికి మాత్రం మమ్మల్ని విమర్శిస్తే మేము పడడానికి కూడా రెడీగానే ఉన్నాం. కానీ మేమేం మీకేమి వద్దనట్లేదు. బట్ మేము ఎట్లయినా హీరోలే అవుతారు, మీరు ఎట్లయినా జీరోలే అవుతారు, మీరు ఎట్లయినా విలన్లే అవుతారు. మేము మాత్రం ఎప్పటికీ కూడా హీరోలమే. కేసీఆర్ గారి పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ, ప్రతి మంత్రి ఖచ్చితంగా హీరోనే. కేసీఆర్ గారి ఫ్యామిలీ 100% హీరోనే. ఎందుకు? దే ఆర్ ఆల్ ఎలిజిబిలిటీస్ పర్సనాలిటీస్. వాళ్ళు అన్ని ఎలిజిబిలిటీలు ఉన్న పర్సనాలిటీస్ అండి. దాళ్ళని చూసి ఎవరు కాలేకపోతే ఎట్లా? కేటీఆర్ గారు బ్రహ్మాండంగా భాషలు మాట్లాడగలుగుతాడు, చక్కగా ఒప్పియగలుగుతాడు, మెప్పియగలుగుతాడు. అడ్వకసీ, డిఫెన్స్, ఎక్స్ప్లెనేషన్, తర్వాత రాజ్యాంగం మీద పట్టు, చట్టాల మీద పట్టు. కవిత గారు సేమ్ యాజ్ ఇట్ ఈస్. హరీష్ రావు గారు వెన్నుముకలాగా ఆయన పార్టీని తన మామకు సమానంగా, కేసీఆర్ గారికి సమానంగా ఆయన పార్టీని వెన్నుముకలా కాపాడుతూ ట్రబుల్ షూటర్గా ఆయన పనిచేస్తూనే ఉంటాడు. ఈరోజు సభ జరగడానికి అంత చక్కటి సభ మొత్తం ఎవరు హ్యాండిల్ చేశారు? ఆయనే చేసిండు కదా, ఆయనే చేసిండు. హరీష్ రావు గారు వెనకాల ఉండి మొత్తం కంప్లీట్గా డెడికేటెడ్ పర్సనాలిటీస్. వాళ్ళని చూసి ఎవరకపోతే ఎట్లండి? అంటే మనం ఎప్పుడు కూడా మంచిని మంచి అనడం నేర్వాలి, చెడుని చెడనమని నేర్వాలి. మీరు అంటున్నారు అవినీతి ఆరోపణలు కేసీఆర్ గారి మీద చేస్తున్నారు. ఆయన ఓపెన్ ఆఫర్ ఇచ్చిండండి. అరే భయ్, నేను అవినీతి చేసినట్లుగా మీరు ఆరోపిస్తే మీ దగ్గర అధికారం ఉంది, మీరు కమిషన్లు వేయండి, నా అవినీతిని బయట పెట్టండి. ఒకవేళ తేలితే నేను జైలు కొనిక తయారున్నాను కేసీఆర్ గారు అన్నారు కదండి. ఇంకేం చెప్పాలి వీళ్ళకు? కేటీఆర్ గారు ఎన్నోసార్లు అన్నారు, అసెంబ్లీలో కూడా అన్నారు. మా జగ్గారెడ్డి గారు అయితే అరే ఊకే ఏం మొరుగుతుర్రా భయ్, మొరిగినంత మాత్రాన్ని వచ్చేది లేదు పోయేది లేదు, మీరేం చేయండి, అధికారం మీ దగ్గర ఉంది. మా ఎమ్మెల్యేల మీద మీరు కమిషన్లు ఇస్తారా, మా మంత్రివర్గం మీద ఇస్తారా, కేసీఆర్ గారి మీద ఇస్తారా, వ్యక్తిగతంగా మా మీద ఇస్తారా, వేయండి అని అన్నాడు ఆయన. అంటే మేమే ఏమంటున్నాం అని అంటే తప్పు చేయనోడు ఎప్పుడైనా షేర్ లాగానే ఉంటాడు. మేము ₹1 అవినీతికి పాల్పడలేదు, ప్రజాధనాన్ని ప్రజలకే సంపూర్ణంగా ఖర్చు పెట్టాము. మేము తెలంగాణ 2014 కంటే ముందున్న తెలంగాణ, 2023కున్న ఇప్పుడున్న తెలంగాణకు మీరు బేరేజ్ వేసుకొని చూడాలి. మా పరిపాలనకు మీ పరిపాలనకు తేడాలు చూడాలా. అది ప్రజలకు అర్థమైంది కాబట్టి ఈరోజు 25 లక్షల మంది జనాభా వచ్చారు. లేకపోతే ఎందుకు వస్తారండి? ఎందుకు వస్తారు? అది రజతోత్సవ సభ, కార్యకర్తల సభ, పార్టీ కార్యకర్తల సభ అండి అది. మరి ఎట్లా వచ్చిరండి? అంటే దీనికి సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే నేను కూడా ఇంతకు మించి కార్యకర్తల సభ పెట్టగలను, ఇంతకు మించి హైలైట్ చేయగలను అని చెప్పేసి కూడా అంటున్నారు. ఇప్పుడు అది ఏం పేరు, మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి గారు వాళ్ళ బ్రదర్స్, కోమటిరెడ్డి బ్రదర్స్ కు పైసలు ఎక్కువైనాయి.
పైసలు ఎక్కువే ఆయన అట్లా మాట్లాడతాడు. ఉమ్. వీళ్ళ దగ్గర ఇంత ఉంటే ఆనాడు కాంగ్రెస్లో ఉన్నారు కదా, తెలంగాణ బిడ్డలే కదా మేము, తెలంగాణ కోసం పోరాటం చేసిర్రు కదా, మేము చేయలేరు అనలే, చేసిర్రు అంటున్నాం. ఉమ్. మీరు ఎందుకు పార్టీ పెట్టలే భయ్? మీరు నాకు అర్థం కాదు, మీరు పార్టీ పెట్టి ఎందుకు నిర్మాణం చేయలే చెప్పండి. అంటే మీకు ఎప్పుడు కూడా ఒక వెనక బతకడమే వస్తుంది, కానీ ఒక వెనక అంటే నేనేమంటున్నా, మీరు ఫస్ట్ పర్సన్గా ఉండే కెపాసిటీ మీ ఇద్దరు అన్నదమ్ములకు లేదు అంటున్నాం మేము. ఉంటే ఉండండి, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఎవడొద్దన్నాడు? మీరు ముఖ్యమంత్రి కాండి, మీరు ముఖ్యమంత్రి ఆ మాట మాట్లాడండి, వద్దనట్లేదు కదా. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు, ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రులు. మీరు ఆనాటి నుండి మొత్తం కాంగ్రెస్ పార్టీని మోసిన వాళ్ళు, నడిపిన వాళ్ళు కదా, మీరు ఎందుకు ముఖ్యమంత్రి కాలే? మీరు ఎందుకు కాలేదు? ఎక్కడో ఉన్న తెలుగుదేశంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఎట్లా ముఖ్యమంత్రి అండి? మరి దాన్ని మీరు అనాలసిస్ చేసుకోవాలి. కానీ ఇక మీ కోపాన్ని తెచ్చి, మీ డబ్బుని తెచ్చి కేసీఆర్ గారిని మీద కోపం పెట్టి, మేము మా ఇష్టం ఉన్నట్టు మీ ఇంతకంటే గొప్పగా చేస్తామంటే చెయ్యండి, చేసి చూపెట్టండి. ఎవడొద్దన్నాడు? ఎవరొద్దన్నారు మిమ్మల్ని? అంటే ఈరోజు కేసీఆర్ గారు ఎంత గొప్ప వ్యక్తిత్వం అంటే, తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు గొప్ప నాయకుడుగా కావాలని కోరికతో ఉన్నటువంటి వ్యక్తి. మా పార్టీ నాయకులలో ఏ కార్యకర్తను మీరు తట్టి లేపినా ఇట్లా ఇంటర్వ్యూస్ తీసుకుంటే ప్రతి కార్యకర్త ఇదే లెవెల్లో మాట్లాడతారు, ఇదే పిచ్ తోటి మాట్లాడతారు. కారణం ఏంది అంటే లీడర్షిప్ డెవలప్మెంట్ క్వాలిటీస్ను డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆయన మొదటి నుంచి కూడా తెలంగాణ ఇస్తే కాంగ్రెస్లో కలుపుతా అన్నాడు కదా. ఆ దొంగల కాంగ్రెస్లో కలిపే కంటే, తెలంగాణ అయితే రానే వచ్చింది, ఈ దొంగ కాంగ్రెస్లో కలిపే కంటే మా కార్యకర్తలు పోయి నిర్ణయం తీసుకుంటాం, నాకైతే కలుపుదామనే ఉంది. అంటే కార్యకర్తలు ఎవ్వరు కూడా ఒప్పుకోలే కాంగ్రెస్లో కలపడం. మరి కార్యకర్తల మాటినల్లా ఆడిచ్చిన మాట, నా మొండితనం కోసం, అంటే కేసీఆర్ గారు మొండితనం కోసం, ఇచ్చిన మాట కోసం నేను పార్టీని తీసుకుపోయి జనాలను తీసుకుపోయి మళ్ళీ అప్పుడు కట్టాల. అంటే ఆనాడు తెలంగాణ ప్రజల్ని ఆంధ్ర ప్రజలతోటి కలిపి ఆగమాగం 48 ఏళ్ళు సతాయించిండ్రు. మళ్ళీ ఇప్పుడు కూడా నా మూర్ఖత్వం కోసం, నా మాట కోసం నేను మళ్ళీ తెలంగాణ తీసుకుపోయి కాంగ్రెస్లో కలపాలనా అని ఆ రోజు మళ్ళీ రిటర్న్ అయ్యి ఆయన ప్రజల వద్దకు వెళ్ళి కార్యకర్తల మాట విని నిలబడితే ప్రజలు అధికారం ఇచ్చిండ్రు కదా. అంటే కార్యకర్తలు మాట కేసీఆర్ గారు విన్నందుకు టీఆర్ఎస్ పార్టీకి అధికారంలోకి వచ్చింది కదా. అంటే మరి ఇక్కడ తెలంగాణ ప్రజల మాట కేసీఆర్ గారు విన్నట్టే కదండి. అంటే దాన్ని కూడా తీసుకుపోయి కేసీఆర్ గారు మోసగాడు, కాంగ్రెస్ ఏమన్నదంటే మీరు విలీనం చేస్తానికి మేము తెలంగాణని ఇచ్చినాం అంటే ఎంత అవకాశవాది? నువ్వు అవకాశవాదా, మేము అవకాశవాదా? ఈవెన్ ప్రజల్ని కూడా మోసం చేసిండ్రు కేసీఆర్ అని అంటున్నారు కదా. ఎందుకంటే దళితుని ముఖ్యమంత్రి చేస్తాను అని చెప్పేసి అన్నారు. అది అసలు 10 సంవత్సరాలు, అంటే రెండు టర్మ్స్ ఆయన సీఎం అయ్యారు, కానీ అసలు ఆ ముచ్చట్ని తీసుకురాలే అని చెప్పేసి అంటున్నారు. అంటే అమ్మా ఆ విషయం కూడా వాస్తవమే. ఇప్పటికీ కూడా ఆ ప్రశ్నకు జవాబు దళితుని ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం, ఆవశ్యకత పార్టీకి ఉన్నమాట వాస్తవమే. అది ప్రతి సభలో సమావేశాలలో ఆయన చర్చ తీస్తూనే ఉంటాడు. అయితే ఒక బలమైన నాయకత్వం, ఒక రాష్ట్రాన్ని నడిపే సత్తా కలిగేటటువంటి నాయకుడిని తయారు చేస్తూ ఉంది ఆయన. ఏం ఉత్తగానే లేడు, చేస్తాడు, ఎప్పుడో ఒకసారి చేస్తాడు. అదే రోజు చేయాలని ఏం లేదు కదండి. పార్టీ అనేది జీవనది. ఆయన పోయిన తర్వాత కూడా ఈ పార్టీ ఇట్లనే ఉంటుంది, దానికి నాయకులు పుట్టుకొస్తూనే ఉంటారు. ఏమమ్మా అన్నప్పుడు ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా అవకాశం వస్తుంది. నువ్వు అప్పుడే ఇస్తానన్నావు కదా, నువ్వు మోసం చేసినావు కదా అంటే ఆ పరిస్థితుల్లో ఒకవేళ ఇచ్చిన మాట కట్టుబడి కాంగ్రెస్లో కలిపిన, ఇచ్చిన మాట కట్టుబడి ఒకవేళ నిజంగా ఆయన మాట కట్టుబడి ఒక దళితున్నే ముఖ్యమంత్రి చేసిన పరిపాలన ఆ విధంగా ఉంటుండేనా? లేదు, రాష్ట్రం అధోగతి పాలవుతుండే కదా. అంటే ఏ లక్ష్యం కోసం అయితే మనం ముందడుగు వేస్తా ఉన్నామో ఆ లక్ష్యం దెబ్బ తినొద్దు అని అంటే కొన్ని మాటలను వెనక్కు తీసుకోవాల్సిన పరిస్థితి కూడా నాయకత్వానికి ఉంటుంది. తప్పేం లేదు, కాంగ్రెస్లో కలపడం వెనక్కు తీసుకోవడం జరిగింది. అలాగే కార్యకర్తల మాట ఇన్నే కదా కాంగ్రెస్లో కలపంది. అట్లనే మరి దళితులు ముఖ్యమంత్రి చేస్తాను మాట ఇస్తేనే మరి నేనైతే ముఖ్యమంత్రి ఉండా అని అంటే ఆనాడు నిర్ణయం ఎవరు చేసిర్రు? కార్యకర్తలుగా చేసింది పార్టీలో. మరి కార్యకర్తల మాటలే విన్నాడు కదా ఆయన, నాయకత్వం మాటనే విన్నాడు కదా. దీంట్లో వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం ఏం లేదు. వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకున్న నాయకుడు ఎందుకు అవుతాడు?
అంటే బహిరంగ సభలో అందరు కాంగ్రెస్ వాళ్ళని అండ్ కాంగ్రెస్ ని విమర్శించారు తప్ప బీజేపీ అసలు ఊసెత్తలేదు. ఎందుకంటే ఇప్పటికీ ఎన్నో మతాలకు సంబంధించి ఎన్నో దాడులు అవుతున్నాయి. ఇంకో పక్క రైతులు బాధపడుతున్నారు. అటు పంజాబ్ అటు సైడ్ మణిపూర్ అల్లకల్లోలమైంది. ఇవన్నీ జరిగినా కూడా కేసీఆర్ వాటి గురించి మాట్లాడకుండా, బీజేపీ గురించి మాట్లాడకుండా, ఇక్కడ జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడకుండా కేవలం కాంగ్రెస్ ని ఎందుకు విమర్శించారు అని చెప్పేసి ప్రశ్న. అంటే ఇక్కడ మన దక్షిణాదిలో వాస్తవం అంటే మన తెలంగాణ ఒకటే కాకుండా దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీకి పెద్ద అది లేదు, అంటే మూలాలు లేవు. మనోళ్ళు ఎప్పుడు కూడా లిబరల్, ఒక మతం పిచ్చో ఒక కులం పిచ్చో ఉన్నోళ్ళు కాదు. వీళ్ళంతా బాగా కొద్దిగా ఎడ్యుకేటెడ్ పీపుల్, మానసికంగా జర డెవలప్ అయిన వ్యక్తిత్వాలు ఇక్కడ దక్షిణాదిలో. అయితే భారతీయ జనతా పార్టీ దేని మీద ఏ మూలాలతోటి అది రాజ్యాధికారంలోకి వచ్చింది? ఒకటేమో దేశభక్తి అంటది, రెండవదేమో హిందూయిజం అంటది. ఇంతే కదమ్మా, ఈ రెండే. మూడవది వెజిటేరియన్ అంట, ఇవే కదా. నాలుగవది ఏమంటది, మేము అవినీతి చెయ్యమంటది. ఇవి కొన్ని ఒక మంచి ట్యాగ్ లైన్స్ పెట్టుకొని ముందుకు వచ్చింది. బాగుంది. 100 ఏళ్ళు 2000 అంటే 100 ఏళ్ళు వచ్చినాయి. ఆర్ఎస్ఎస్ ఒక శాఖ భారతీయ జనతా పార్టీ. అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి మూలాలు ఉన్నటువంటి ఆలోచన విధానం ఉన్న ప్రజలు లేరు. దాని గురించి ఎందుకు మాట్లాడతాం మేము? ఇంకోటి ఏంటంటే రియలైజేషన్ అనేది ఉండాలి. మా నాయకత్వానికి రియలైజేషన్ ఉంది. ఎక్కడ తప్పు జరిగింది? భారతీయ జనతా పార్టీ ఇక్కడ 1 సీటు ఉన్నోడు 8 సీట్లకు ఎట్లా అయ్యాడు, ఈరోజు 1 సీటు ఉన్నోడు అసెంబ్లీ 8 సీట్లకు ఎట్లా అయ్యాడు, పార్లమెంట్ ఎట్లా అయ్యాడు అనేది ఆలోచన ఉంటుంది కదా. ఒక రోజుకు పోయేది కాదు కదా. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ ఉంది, లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి. అయితే అందులో ఆ రియలైజేషన్లో ఆనాడు 9.5 సంవత్సరాలు పడ్డ కష్టం ఏదైతే ఉందో ఆ 9.5 సంవత్సరాలు పడ్డ కష్టాన్ని ప్రజల వద్దకు సరిగ్గా తీసుకుపోకపోవడంలో మా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వందే తప్పుంది. నాయకత్వం అంటే అధినాయకత్వం ఉంది కాదు, కింద ఉన్న నాయకత్వం. ఎవరిది? ఎమ్మెల్యే స్థాయి నాయకత్వం అంది పొరపాట్లు ఉన్నాయి. ప్రజలకు సరిగ్గా చెప్పాలి కదా. ఏమేమి 384 అభివృద్ధి సంక్షేమ పథకాలు భారతదేశంలో ఎవరు వేయలేరండి కంటిన్యూగా. అప్పులు ఎందుకు అయ్యాయి? ఒకవైపేమో అభివృద్ధి, ఒకవైపేమో సంక్షేమం. ఇవి 2 కళ్ళలాంటి ప్రభుత్వాలకు. మరి అభివృద్ధి పథకాలకు డబ్బులు లేనప్పుడు ఖచ్చితంగా ప్రపంచంలో ఏ ప్రభుత్వమైనా అప్పులు చేస్తుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో అప్పులు లేకుండా లేదు కదా. లేదు, ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీ యూనియన్ గవర్నమెంట్ ఉంది, అది అప్పులు చేయలేదా? ఎన్ని వేల కోట్ల రూపాయలు? 1,00,000 కోట్ల రూపాయలు, 180 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. మరి జవాబు చెప్పు. మరి మేమెంతనే? ఆఫ్టర్ ఆల్ మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే దగాపడ్డ తెలంగాణ, మోసపోయిన తెలంగాణ, దాన్ని డెవలప్ చేయడానికి మేము చేసిన ఆఫ్టర్ ఆల్ అప్పు ఎంత అంటే ఒరిజినల్గా 3,57,000 కోట్లు మాత్రమే. దాన్ని వీళ్ళ అబద్ధాల కోరు కాంగ్రెస్ 7 లక్షల కోట్లు అని చెప్పి అనవసరంగా దాంట్లో ప్రజలకు అబద్ధాలు చెప్పారు. మేము చేసింది ఎంత? ఇప్పుడు అప్పులు బడ్జెట్ అప్పులు ఉంటాయి, బడ్జెటేతర అప్పులు ఉంటాయి. మరి బడ్జెటేతర అప్పులు ఎంత, బడ్జెట్ ద్వారా వచ్చినటువంటి అప్పులు ఎంత చేసినామనేది సరిగ్గా చెప్పాలి కదా. కార్పొరేషన్ అప్పులు ఎప్పుడు రెగ్యులర్గా ఉంటాయి. ఇప్పుడు విద్యుత్ కార్పొరేషన్ ఉంది, సివిల్ సప్లై కార్పొరేషన్ ఉంది. ఇలాంటి కార్పొరేషన్స్ అన్ని అప్పులు అవి తీసుకుంటా ఇస్తూ ఉంటే ఇచ్చేస్తారు. అది కామన్, రెగ్యులర్గా నడుస్తూ ఉంటుంది. కానీ మనం చేసింది ఏంటి అని అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో భాగంగా కాళేశ్వరం కోసం అప్పు చేయడం జరిగింది. ఇది బహిరంగంగా అసెంబ్లీలో పాస్ చేసి ఇగో ఇదని చెప్పి చెప్పడం, దాంట్లో అబద్ధం చేయలేదు కదా. మేమేం దాపరికంగా పోయి హైదరాబాదు భూములను మీరు కబ్జా పెట్టినట్టు ఎవరిని తెలియకుండా పోయి 400 ఎకరాలు మీరు అమ్ముకుందామంటే చేసింది మీరు కదా, మోసము మేము కాదుగా. ఆ విద్యార్థులు చూసి మాకు చెప్తే మేము విద్యార్థులకు సహకరించినాం, కోట్లకు సహకరించాం, కోట్లకు పోయింది. సుబోటో కింద కోర్టు తీసుకుంది. అంటే ఈరోజు మేమేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కాళేశ్వరం చూడండి, పాలమూరు రంగారెడ్డి ఏది నీటి ప్రాజెక్టు చూడండి, కాళేశ్వరం నీటి ప్రాజెక్టు చూడండి,
అలాగే ఖమ్మం ప్రాజెక్ట్ ఏది మన సీతారామ ప్రాజెక్ట్ మీరు చూడండి. ఇవి ఎందుకు చేయడం జరిగిందని అంటే గోదావరి జలాలు సముద్రం పాలవుతా ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాలు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు కానీ పట్టించుకోలే. కారణాలు ఏంటి అని అంటే అటు నుండి కృష్ణా జలాలు పోయినా మొత్తం సంపూర్ణంగా ఆంధ్రాకు వాడబడుతూ ఉన్నాయి. ఇక్కడ నుండి గోదావరి పోయినా చక్కగా ఒక ఆ ఏరియా మాత్రమే కొద్ది తక్కువ యూజ్ అవుతుంది, అది ఎక్కువ యూజ్ అవుతుంది. దాని మీద దృష్టి పెట్టారు వీళ్ళు. కానీ తెలంగాణ ప్రాంతం మీద దృష్టి పెట్టనందుకే కదా ఈ పార్టీ వచ్చింది. ఇంతకంటే ముందు కూడా తెలంగాణ ప్రజాసమితి అనే పార్టీ వచ్చి ఇందిరమ్మ కాలంలో 16 ఎంపీ సీట్లకు కానీ 11 ఎంపీ సీట్లు గెలిచి ఇస్తే ఆనాడు వచ్చిన తెలంగాణను ఇందిరమ్మ ఇయ్యలే, ఉక్కు పాదంతో తొక్కేసి. మళ్ళా తెలంగాణ నాయకుల మధ్యలో పొరపుచ్చాలు తెచ్చి నీకు ముఖ్యమంత్రి పదవి ఇస్తా, తెలంగాణ అనేది గిలంగాణ అనేది జారబే అన్నది. అప్పుడు నెహ్రూ గారేమో అట్లా మోసం చేస్తాడు, ఉన్న తెలంగాణను ఏలుకుందాంరా బాబు, మన రాష్ట్రాన్ని మనం బాగుపరుచుకుందామంటేనేమో మళ్ళీ అక్కడ మద్రాసు నుండి విడిపోయినటువంటి ఆంధ్ర ప్రజలను తెచ్చి తెలంగాణ ప్రజలతో కలిపేసి మర్జీ చేసేది. అట్లా మోసం నెహ్రూ గారు కాంగ్రెస్ పార్టీ చేసింది. మళ్ళా గోబ్యాక్ ఆంధ్ర అనే ఉద్యమం తెచ్చి గోబ్యాక్ ఇడ్లీ సాంబారు ఉద్యమం తీసుకొస్తే జయాంధ్ర ఉద్యమం, జై తెలంగాణ ఉద్యమం పెద్ద కొట్లాట. మళ్ళీ ఏది తొలి దశ ఉద్యమం. మరి ఆనాడు మరి అప్పుడు ప్రజలు పార్టీ పెట్టుకున్నారు, తెలంగాణ ప్రజా సమితి పెట్టుకొని ఆనాడే ఇట్లనే గెలిచిర్రు. గెలిచి అప్పుడు మోసం చేసిర్రు, నాయకత్వం లేక, బలమైన నాయకత్వం లేక. మరి వచ్చిన తెలంగాణ ఆనాడు పోతే ఒకవేళ నిజంగానే కేసీఆర్ గారు అనే వ్యక్తే లేకపోతే, కేసీఆర్ గారే కాంగ్రెస్కు అమ్ముడు పోతే తెలంగాణ వచ్చేదా మళ్ళీ పోయేది. కాబట్టి కేసీఆర్ ఎందుకు గ్రేట్ అంటే ఆనాడు వచ్చిన తెలంగాణ పోగొట్టిన నాయకత్వం ఉంది, అది కాంగ్రెస్ నాయకులు ఈరోజు. కాబట్టి కేసీఆర్ అందరికంటే గొప్పోడు, అందుకే ఆయన అమ్ముడు పోలే, ప్రజల కోసం నిలబడ్డాడు. ఈరోజు ఎవరు ఆలోచించినా ఎవరు ఆలోచించకున్నా కేవలం తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం ఆలోచించే ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. అంటే కేసీఆర్ అంటే సభలు చాలా మాట్లాడారు, అంటే ఆఫ్టర్ 1 year తర్వాత అంత అగ్రెసివ్గా మాట్లాడింది ఇప్పుడే, ఎందుకంటే ఎలక్షన్స్ తర్వాతే అసలు ఎప్పుడు రాలేదు. అయితే రేవంత్ రెడ్డి అండ్ కాంగ్రెస్ కొట్టిన దెబ్బకు కేసీఆర్ కోలుకోవడానికి 1 year టైం పట్టింది అని చెప్పేసి అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి యువ నాయకుడు అండి. రేవంత్ రెడ్డిని మనం గౌరవిస్తాం, ఖచ్చితంగా గౌరవిస్తాం. సీఎం కుర్చీలో కూర్చున్నాడు, మనం ఆయనను గౌరవిస్తాం. ఆయన ఒక సామాన్య పౌరుడుగా జడ్పీటీసీ అయ్యిండు, ఎమ్మెల్సీ అయ్యిండు, ఎమ్మెల్యే అయ్యిండు, ఎంపీ అయ్యిండు, ఒక పార్టీలో తెలుగుదేశం పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు, ఆయన శిష్యరికం తీసుకుండు. ఈరోజు రేవంత్ రెడ్డి అంటే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి, ఇద్దరు వేరు వేరు కాదు. దాని తర్వాత ఏమైంది, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యిండు, దాని తర్వాత అధ్యక్షుడు అయ్యిండు, దాని తర్వాత ముఖ్యమంత్రి అయ్యిండు. అందరికి తెలుసు, మనం గౌరవిస్తాం యువ నాయకుడిని, మనం కాదంటలేము. కానీ ఎప్పుడు కూడా బిహేవియర్, అటిట్యూడ్, క్యారెక్టర్ అనేది నీ జీవితంకు ఇట్లా రాజముద్ర లాంటివి. నీవెక్కడ కరెక్ట్ ఉన్నావు? ఈరోజు ఇంత పెద్ద తెలంగాణను తెచ్చినటువంటి ఒక ఉద్యమ నాయకుడిని, నీకంటే ఆయన ఎన్నో ఎత్తి పొలాలు చూసి ఆయన ఛాలెంజింగ్ మోడ్లో ఈరోజు తెలంగాణ వాదాన్ని గెలిపించినటువంటి నాయకుడిని మాట్లాడాల్సిన మాట, భాష, యాస ఆయన ఒప్పుతుందా? కాబట్టి యు ఆర్ ఫెయిల్. నువ్వు ముఖ్యమంత్రి అయినా కూడా ఒక కార్యకర్త నేను ముఖ్యమంత్రి అనకపోవడానికి ఏకైక కారణం ఏంటంటే నీ నోరు. కేసీఆర్ గారిని తిట్టడమే నీకు నష్టదాయకం. అయితే ఆయన ఏమంటాడంటే నేను కేసీఆర్ గారిని తిట్టినందుకే ఆయన పుణ్యాన్ని నేను ముఖ్యమంత్రిని అయినా అని కూడా చాలా సందర్భాలలో ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుతూనే ఉంటాడు ఆయన కూడా. ఆ గ్రాటిట్యూడ్ ఉన్నది, బట్ జనాలు ఒప్పాలే కదా. నేను జనాలు ఇప్పుడు చూడు అంటే ఇప్పుడు నీకు భయపడి ఒక సంవత్సరం అంటే నీకు భయపడి ఆయన బయటికి రాకుండా నీ దెబ్బకు ఫామ్ హౌస్ పరిమితం అయిపోయినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. నువ్వు పిల్లకాయవు ఆయన దగ్గర. నీ జ్ఞానం ఎంత, నీ కెపాసిటీ ఎంత, నీ బలం ఎంత? నీవు ఎవరో ప్రొడ్యూస్ చేసినటువంటి వ్యక్తివి. కేసీఆర్ అట్లా కాదు కదా, నీ ముఖ్యమంత్రి కానీ కారణం నీవు గుండె మీద చేతేసుకొని చెప్పాలా చంద్రబాబు నాయుడు. నీవు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని కావడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఇంత బలంగా ప్రభుత్వాన్ని, ఇంత వ్యతిరేకత, ప్రజా వ్యతిరేకత ఉన్నా కూడా బలంగా ముఖ్యమంత్రిగా ఉండడానికి కారణం కూడా చంద్రబాబు నాయుడు.
మరి చంద్రబాబు నాయుడు గారు శిష్యునివే అంటే నీ భుజాలు తడుముకుంటావే శిష్యుని కాదు నేను సహచరుణ్ణి అంటావు. నువ్వు ఎట్లా సహచరుడు అవుతావు? ఆయనకు సహచరుడు, ఆయన స్థాయి నీ స్థాయి అంతేనా? కాదు కదా, కాదు కదా. అంటే ఇది ఏంటంటే అహంభావపూరితమైనటువంటి ఆలోచన విధానం ఆయన. అంటే ఒకవైపు మంచి చేస్తూ ఇంకొక వైపు చెడు ఎందుకు అవుతున్నావు అనేది నేను చెప్పబోతున్నా. ఒకవైపు బాగానే చేస్తా ఉన్నావు అంటే నీ పార్టీలో కానీ లేదు నీ సమూహంలో కానీ, అరే రేవంత్ రెడ్డి అంటే మంచోడు పోయి అంత పవర్ఫుల్ క్యాండిడేట్ అనేది తెచ్చుకున్నావు, బాగుంది, మేము కాదంటలేం. కానీ నోరు పడేసుకొని కేసీఆర్ గారిని కేసీఆర్ గారి ఫ్యామిలీని తిట్టడం వల్ల నీకు వచ్చేది ఏంది? నీ వ్యక్తిగతంగా తిడతా ఉన్నావు. దాన్నే మేము దురంకారం అంటున్నాం, దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఆ విషయంలో నిన్ను అడ్డుకోవడానికి ప్రాణాలను కూడా తెగించి పోరాటం చేయనికే, ప్రాణాలు అర్పించడానికి కూడా మేము నిలబడతాము అంటున్నాం రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మీరు మీ నోరును జాగ్రత్త పెట్టుకోవడం మంచిది, మీ నాలుకను సవరించుకోవడం మంచిది. పెద్దలను పెద్దలుగా చూడండి, చిన్నలుగా చూడండి. మీ విలువను మీరు తీసుకొని ఆ సీఎం కుర్చీ జడ్జి చేయొద్దని మాత్రం రిక్వెస్ట్ చేస్తాం. అంటే సో ఫైనల్ గా ఇప్పుడు ఈ సభ వల్ల, ఈ సభతోని మళ్ళీ కేసీఆర్ ని అంటే పూర్వ వైభవం వచ్చింది అని చెప్పుకోవచ్చా బీఆర్ఎస్ కి? అంటే మళ్ళీ 2.0 వచ్చిందంటారా? అంటే లేదమ్మా, కేసీఆర్ గారి కానీ కేసీఆర్ గారి పార్టీ కానీ పోయింది ఏం లేదు, వచ్చేది ఏం లేదు. వచ్చేదే కానీ పోయేదైతే అసలు లేదు. పోయిందని వీళ్ళు అనుకుంటారు. అంటే ఒక ప్రభుత్వం నుండి దిగిపోగానే బీఆర్ఎస్ పని అయిపోయింది, కేసీఆర్ గారి పని అయిపోయింది, కేసీఆర్ గారి ఫ్యామిలీ పని అయిపోయింది అనడం అనేది వాళ్ళ శుద్ధ తప్పు అని నిరూపణ అయిపోయింది. సాక్ష్యం మీరు చూస్తారు కదా, నిన్నటి సభ అయిపోయింది అన్నారు కదా వాళ్ళు. 2 ప్రభుత్వాలు ఆపితే కూడా జనాలను ఆపగలుగుతావా? ఆయన ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి పిలిచినాడు. మీరు చెప్పండి, సాధ్యమా? ఒక 25 లక్షల మందికి ఫోన్ చేయగలుగుతాం, 100 మందికి ఫోన్ చేయలేము మనం. అంటే ఆయన మీద నీతి నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి నాయకుడు, ప్రజల కోసం మాత్రమే పోరాటం చేస్తాడు, ప్రజల కోసం మాత్రమే పనిచేస్తాడనే ఒక మంచి భావన ప్రతి పౌరుడికి ఉన్నది. కాబట్టి తర్వాత హృదయపూర్వకంగా ప్రజల మెంటాలిటీ తోటి కలిసిపోయాడు. కాబట్టి ప్రజల గుండెలకు ఆయన గుండెకాయకు మొత్తం అటాచ్మెంట్ ఉంది. కాబట్టి అంత పెద్ద ప్రపంచము మొన్న సృష్టించడం జరిగింది. అందుకే నేనేమంటున్నానంటే నభూతో భవిష్యత్తు అలాంటి సభ చూడలేము అనే దురదృష్టం చూడడం. అయితే మేము 25 కిలోమీటర్లు ఎట్లా పోయినాం మాకు తెలియదు. అసలు పోతామా పోమా అనే ఉద్దేశం కూడా ఉండే, కానీ అదృష్టవశాత్తు పోయినాము, నిలబడ్డాం, చూసాము, దాంతో ఇన్స్పిరేషన్ పొందాం. మళ్ళీ తెలంగాణ ఏదైతే తెలంగాణ శత్రువులు, తెలంగాణ ప్రజలకు తెలంగాణకు శత్రువు నంబర్ 1 కాంగ్రెస్, నంబర్ 2 అంతర్గతంగా ఉన్నటువంటి అన్ని పార్టీలలో ఉన్నటువంటి నాయకులు. వీళ్ళిద్దరు శత్రువులే. ఇద్దరు శత్రువులు ఉంటారు. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీని మేము అనము. ఎందుకు అనము అని అంటే భారతీయ జనతా పార్టీ అస్తిత్వం గీడేముంది. ఇప్పుడు ఈ పార్టీలకు ఆ పార్టీకి పోయినాడు భారతీయ జనతా పార్టీలు ఉన్నారు. మొదటి నుంచి పట్టుకున్న వాళ్ళు ఒకరిద్దరు తప్పిస్తే తక్కిన వాళ్ళందరూ ఇళ్ళకెళ్ళి పోయినోడే ఉన్నాడు. వాళ్ళ గురించి ఏం మాట్లాడుకుంటాం చెప్పండి. కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ పెద్ద సీరియస్గా మేమేం తీసుకోం. భారతీయ జనతా పార్టీని ఎట్లా అడ్డుకోవాలో మాకు తెలుసు. ఇప్పుడు మేము చేసినట్లుగా నిజంగానే మేము ముస్లింలకు బ్రహ్మాండంగా అన్ని అవకాశాలు ఇచ్చినాం, వాళ్ళని గౌరవించినాం, వాళ్ళ మతాన్ని గౌరవించినాం. క్రిస్టియన్లకు అన్ని అవకాశాలు ఇచ్చినాం, వాళ్ళ మతాన్ని గౌరవించినాం, వాళ్ళ ప్రజలను గౌరవించినాం. అలాగే హిందువుల కోసం ఇక్కడ బ్రహ్మాండంగా 4 ఏరియాలలో బ్రహ్మాండమైనటువంటి దేవాలయాలు 3,000 కోట్ల రూపాయలు పెట్టి కట్టడం జరిగింది. అంటే ఇంతకంటే ఏం చేయాలండి? హిందువుల కోసం చేశాం, ముస్లింల కోసం చేశాం, మరి క్రిస్టియన్ల కోసం చేశాం, బుద్ధిస్టుల కోసం చేశాం, జైనుల కోసం చేసినాం. మేమన్నీ అంటే ఒక సెక్యులర్ పార్టీగా అన్ని కుల మత వర్గాలకు సంబంధించిన ప్రజలందరినీ కలుపుకోవాలనే ఉద్దేశంతో. ఎందుకంటే ఏ మతమో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయలే, ఏ కులమో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయలే, ఏ వర్గమో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయలే, ఏ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయలే. అందరూ కలిస్తేనే జరిగింది. కానీ దానికి అందరికి నాయకుడు కేసీఆర్, అందరికీ నాయకత్వం వహించింది టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి దాని చరిత్ర ఎప్పుడు ఘన చరిత్ర, సూర్యచంద్రార్ధ కాలం మిగిలే ఉంటుంది.
వీళ్ళందరూ అవాకులు చవాకులు చూసి ఓ రోజాల కరడం అనేది తప్పు. ఉన్నది ఉన్నట్టే మాట్లాడాలి, లేనిది లేనట్టే మాట్లాడడం నేర్చుకోవాలి. రాజకీయాల్లో ఉన్నప్పుడు స్పష్టత అనేది ఉండాలి. కాబట్టి మనం రేపొద్దుగల కేసీఆర్ గారి నాయకత్వం లేకపోతే తెలంగాణ ఆగమవుతుంది అనడానికి కారణం ఈ 15 నెలల పరిపాలనలో మీరు చూడండి 6 గ్యారంటీలు ఏమైనాయి. 6 గ్యారంటీలు 6 గ్యారంటీలు కూడా ఇంకా ఇవ్వలే, ఇదే వాస్తవం. తర్వాత ఈరోజు మా మీద ఏవేవైతే చెప్పారో ఎగ్జాంపుల్ మీకు చెప్తా. ఈరోజు కళ్యాణ లక్ష్మి అన్నారండి, కళ్యాణ లక్ష్మి అటాచ్మెంట్లో తులం బంగారం ఇస్తున్నారు, ఇప్పటిదాకా ఇవ్వకపోయా. మరి ఎందుకు చెప్పినావు? ఖజానా ఖాళీ అని నువ్వు అంటున్నప్పుడు ఖజానా ఖాళీ ఉన్నదానికి నువ్వు ముఖ్యమంత్రి అయి నువ్వు ఎట్లా ఇవన్నీ చేస్తానని అనుకున్నావు అంటే నువ్వు అబద్ధం ఆడినట్టే కదా. నువ్వు అబద్ధం ఆడినట్టే కదా. అంటే ప్రజలను మోసపూరితంగా చెప్పి 1కి 2 ఇస్తా, 2కి 3 ఇస్తా, 3కి 4 ఇస్తా అని అబద్ధం చెప్పి ఓట్లు వేయించుకున్న తర్వాత పైసలు లేవు నేను ఎడికెళ్ళి తెచ్చిస్తూ అని అంటే ఇది మోసమా కాదా? ఆ తర్వాత ఇప్పుడు మహిళా విద్యార్థులకు స్కూటీలు కొనిస్తామన్నారండి, ఏడ కొనిచ్చిండండి. తర్వాత విద్యార్థులకు 5 లక్షల ఏది గ్యారంటీ కార్డు ఇస్తానని చెప్పాడు, ఏడిచ్చారండి. మళ్ళీ ఏది జీవన భృతి కింద నిరుద్యోగ యువతకు 4,000 రూపాయలు ఇస్తానండి, ఏడిచ్చాడండి. పెన్షన్ 2,000కు 2,000 ఎక్స్ట్రా ఇస్తానని 4,000 ఇస్తానని ఏడిచ్చాడండి. తర్వాత రైతు బంధు, రైతు భరోసా వాళ్ళ భాషలో మరి ఏడిచ్చినావు నువ్వు. 15,000 ఏమో రైతుకి ఇస్తున్నావు, రైతు కూలీలకు 12,000 ఇస్తున్నావు, ఏడిచ్చినావండి. మేము రైతు బంధు 10,000 ఇస్తే అదే 10,000 మొన్న నువ్వు అది చేసినావు. కానీ మరి నువ్వు ప్రత్యేకంగా నువ్వు చేసింది ఏంది అంటున్నాం మేము. నువ్వేం చేసినావు? అదొక్కటే కాదు. తర్వాత అమరవీరులకు మీరు విస్మరించిండ్రు, అమరవీరులను మీరు అగౌరవపరిచిండ్రు, అన్యాయం చేసిండ్రు అని చెప్పుకుంటూ అమరవీరుల కుటుంబాలకు ప్రతి నెల 25,000 జీవన భృతి ఇస్తాము, 2,250 చదరపు గజాల ఇంటి స్థలం ఇచ్చి ఆ ఇల్లుని మేమే కట్టిస్తామన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఏడ వండుకున్నాడండి? నువ్వే కదా ఇచ్చింది మాట. ఎవడియమని చెప్పాడు నీకు? ప్రజలు అడిగిర్రా? నేను ఎప్పుడైనా ఇచ్చేదే చెప్పాలా, చేసేదే చెప్పాలా, అంతేగా. మరి నువ్వెందుకు తప్పుడు మాటలు మాట్లాడి భ్రమ పెట్టి ఆ రోజు ప్రజలను నమ్మవలకడానికి దేవుళ్ళ మీద ఒట్టేస్తేవి, 100 రూపాయల స్టాంప్ పేపర్ల మీద సంతకాలు చేస్తేవి, నేను కుర్చీ మీద కూర్చున్న 100 రోజుల లోపు ఇవన్నీ చేస్తా అంటేవి. మరి ఏమైంది? మేము 100 రోజులు టైం ఇచ్చినాగా. నేను మే 1 తారీఖు నుండి ఈ రోజు వరకు దాదాపు 400 డిబేట్లు, 400 పొలిటికల్ డిబేట్లు చేసిన ఆల్ ఏది ఎలక్ట్రానిక్ మీడియాలో. మరి అప్పటి నుంచి ప్రశ్నిస్తాను 100 డేస్ తర్వాత, ఇప్పటి వరకు అవి నెరవేరలేదు. మీ అంతలో మీరు ఏం చెప్పారంటే 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ అన్నారు కదా, 21,000 కోట్ల రుణమాఫీ మీరు చేశారు. రైతు భరోసా ఎగ్గొట్టిండ్రు, అవునా? తర్వాత పంట బీమా ఎటుపోయింది, జీవన బీమా ఎటుపోయింది, ఆరోగ్యశ్రీ ఎటుపోయింది? మొత్తం వాళ్ళు డబ్బులు వాళ్ళు పేషెంట్లను బయటికి వెళ్ళగొడతా ఉన్నారు. ఇవన్నీ ఎటుపోయినాయి? మరి ఖాళీ ఖజానా అని నువ్వు ఎట్లా అంటావు? ఎవడన్నా నా జేబులో 10 రూపాయలు ఉన్నాయంటేనే నాకు అప్పు పుడుతుంది. నియంత్రణ నువ్వు తెలంగాణ రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ని, హైదరాబాదు విశ్వనగర బ్రాండ్ ఇమేజ్ని తీసేసే ప్రయత్నంలో భాగంగా, ఇది ఒక పెద్ద రాజకీయ కుట్రలో భాగంగానే రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. ప్రజలను ఇబ్బంది పెట్టడానికి కారణం ఏంటి అంటే అస్థిరతను సృష్టించాలి. డబ్బులు ఎందుకు లేదండి? మేము 60 లక్షల కోట్ల ఆస్తులను సంపాదిస్తే ఈరోజు ఇప్పటికి కూడా జీడిపి ప్రకారంగా తీసుకోండి, ఎస్డిపి ప్రకారంగా తీసుకోండి, లేదా అభివృద్ధి ప్రకారంగా తీసుకోండి, నంబర్ 1 స్టేట్ తెలంగాణ ఇట్లా అయిందండి. ఒక్క పూటలో అవుతుందా నంబర్ 1 స్టేట్? మరి అయ్యింది కదా. ఆ అయిన స్టేట్ను ఈరోజు ఉన్న ఫలాలను ప్రజలకు ఎందుకు అందివ్వట్లేదు అంటే దీన్ని అస్థిరపరచాల. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పోవాలా. రెండవది, హైదరాబాద్ మొత్తము బీఆర్ఎస్ పార్టీ గుప్పిట్లో ఉంది అంటే 15 మంది ఎమ్మెల్యేలు మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. రేపు పొద్దుగాల లోకల్ బాడీ ఎన్నికలు రాబోతున్నాయి. లోకల్ బాడీ ఎన్నికలలో మళ్ళీ బీఆర్ఎస్కు పట్టం కడితే ఎట్లా? కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎన్డీఏలో ఉన్నటువంటి జనసేన,
తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ఏకమైపోయి మా మీద దాడి ఒకవైపు చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలి ఫస్ట్. అంటే రెండు పార్టీలను ఏకకాలంలో దెబ్బ కొడితే కానీ మాకు సందు దొరకదు. ఇది కదా మీ కుట్ర, ఇది కదా మీది కుట్ర. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈయన అన్ని అమలు చేశాడు అనుకోండి, కాంగ్రెస్ పార్టీ కోట్లు పడతాయి. ఈయన అందుకోసమే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని వాటన్నిటిని ఆపుతా ఉన్నాడు, అభివృద్ధి కార్యక్రమాలను మొత్తం ఆపుతా ఉన్నాడు. ప్రజలకు డబ్బు వంచకపోవడానికి కారణం అది. ఇది అసలు కుట్ర, ఇది చంద్రబాబు నాయుడు గారి కుట్ర. ఎందుకు ఆయన పార్టీ కావాలి, ఎందుకు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మొత్తము బినామీ పేర్ల మీద హైదరాబాద్ కబ్జా చేసిండు చంద్రబాబు నాయుడు గారు. ఇది వాస్తవం కదా. అంటే మాకు తెలియదా, మాకు రాజకీయాలు తెలివే, ఎవరి ఆస్తి ఎంత, ఎవరి కథ ఎంత మాకు అన్నీ తెలుసు. కానీ మా తెలంగాణ భూములను, మా తెలంగాణ ఆస్తిని, మా హైదరాబాద్ ఆస్తిని ఇంకొకరి పరం కానివ్వము. ఇది కదా మా సంకల్పం. కాబట్టి మీకు మాకు జరిగే యుద్ధంలో మానసిక యుద్ధం కావచ్చు, రాజకీయ యుద్ధం కూడా కావచ్చు, ప్రత్యేక యుద్ధం అయితే గుద్దుకునుడు కూడా కావచ్చు, నో ఇష్యూ. బట్ రేవంత్ రెడ్డి అనే ఒక శాల్తీ సెంట్రలైజ్ అయిపోయి ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చుని పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఒకవైపు మేము సల్యూట్ చేస్తూ, రెండవ వైపు నీవు ఎట్లా రేపు పొద్దుగల్లా హైదరాబాద్ని క్యాప్చర్ చేస్తావో చూద్దామంటున్నాం. ఖచ్చితంగా చూస్తాం నిన్ను. ఎందుకంటే నీకేం అవసరం ఉండే, నీ రాష్ట్రంలో మేమేమి ఏలు పెట్టలే, నీ అభివృద్ధిని మేమేం ఆపలే, నీ పంచాయతీ గారు జగన్ గారి పంచాయతీ మీకు నడుస్తూనే ఉంది కదా. మరి మాకు జరిగే దాంట్లో ఒక కాంగ్రెస్ స్వచ్ఛమైన నాయకుడు ఉంటే మేము సహకరించే వాళ్ళం అనుకుందాం. ఇప్పుడు సీనియర్ నాయకులు హనుమంతరావు గారు ఉన్నారండి, ఆయన ముఖ్యమంత్రికి అర్హుడు కదా, మీరు చెప్పండి, అర్హుడు కదా. ఈరోజు తెలంగాణ బద్ద వ్యతిరేకి ఎవరు, రేవంత్ రెడ్డి గారు. ఆనాడు తెలంగాణ పోరాట విద్యార్థుల మీద బందూకులు తీసుకొని తిరిగినటువంటి వ్యక్తి. తర్వాత ఖచ్చితంగా తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత ఒక ఎమ్మెల్సీని, అంటే ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టాలనే కుట్రలో భాగంగా ఒక ఎమ్మెల్సీకి 5 కోట్లు మాట్లాడి 50 లక్షలు ఇస్తూ పట్టుడు ఉన్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. మరి ఈయన తెలంగాణ ఎట్లా, నువ్వు తెలంగాణ గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడిది? అదే కదా వచ్చిన పంచాయత్. ఈరోజు కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి గారికి స్థానం ఎట్లా ఇచ్చింది, క్వశ్చన్ చెప్పాల్సిన అవసరం ఉంది. పాత నాయకులు, ఉద్యమ నాయకులు, ఈరోజు మదియాస్కి గౌడ్ గారు ఉన్నారు, దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు. మాకు తెలంగాణ వద్దన్నటువంటి బట్టి విక్రమార్క గారు తెలంగాణ వద్దన్నాడు, తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడండి ఆయన. వీళ్ళిద్దరు నాయకులు, ఆయన ముఖ్యమంత్రి, ఈయననేమో ఉప ముఖ్యమంత్రి. అంటే వేరే వాళ్ళు లేకుండా, వేరే వాళ్ళు ఉంటే మేము బీఆర్ఎస్ పార్టీగా మేము ఏ వివక్షత లేకుండా మేము సహకరించి అభివృద్ధిలో మేము కూడా పాలు పంచుకునే వాళ్ళం, కేసీఆర్ గారు. కానీ చంద్రబాబు నాయుడు గారు వెనకాల ఉండి చేసిన కుట్ర ప్రజలకు తెలియదు కదా. కాబట్టి తెలవడానికి సమయం, ఏదైతే కోపాన్ని సృష్టించిండ్రో మా మీద, ప్రజలకు విషం పోసి మా మీద కోపాన్ని సృష్టించి ఓట్లు తీసుకున్నావు కదా, ఆ ప్రజలకు అర్థమయ్యే వరకు ఆగాలని చెప్పి 1 ఇయర్ అయినాం. ఇప్పుడు ప్రజలకు అర్థమైంది, 25 లక్షల మంది జనాలు వచ్చిన రాలేదా, ఇది కదా సాక్ష్యం. మరి మేము ఆగింది కూడా అందుకే. కేసీఆర్ గారు నోరు మూసుకున్న ఒక చరిత్ర, నోరు తెరిచిన చరిత్ర, అడుగు బయట పెట్టిన చరిత్రనే, అడుగు లోపటింట్లో ఉన్నా కూడా చరిత్రనే ఉంటుంది. ఎందుకంటే ఇంత పెద్ద కుట్ర తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ ఆస్తుల మీద, తెలంగాణ రాష్ట్రం మీద, మరి ఇంకా మరి పరాయి పరిపాలనలోనే ఉండాలన్నా తెలంగాణ అనేది ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. వేరే వాళ్ళని నమ్మితే అధోగతి పాలవుతామని చెప్పి కేసీఆర్ గారు ఏది చెప్పినా అది వాస్తవం జరుగుతూ ఉంది. మరి దీన్ని అడ్డుకోవాలంటే లోకల్ బాడీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడితే తప్పిస్తే ఈ దొంగలు అందరూ ఒకటవుతారు. ఈ దొంగలు మొత్తం ఒకటైపోయి హైదరాబాదు నగరాన్ని అమ్మేసుకుంటారు, కబ్జా చేస్తారు. ఇది వాస్తవం. అంటే ఉన్న కుట్ర చెప్తా ఉన్నా, మరి రాజకీయ కుట్ర ఇది. కాబట్టి దీన్ని మేము అందుకే రాహుల్ గాంధీ గారికి, మేము సోనియా గాంధీ గారికి, తర్వాత ఖర్గే గారికి మేమేమంటున్నామంటే, ఒక నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి, ఆనాడు తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తులలో ఏ వ్యక్తులైనా ముఖ్యమంత్రి చేయండి, రేవంత్ రెడ్డి గారిని తొలగించండి అంటున్నాం. సీదా. ఎందుకు? తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి గారు. కాదని నిరూపించుకోమని చెప్పండి, మేము వస్తాం, ఏడికంటే ఆడికి మాట్లాడదాం.
అంటే మేము ఏమంటున్నామంటే నీకు నిజంగానే కాంగ్రెస్ మీద ప్రేమ ఉంటే నీవు ఈ ఫలాలని ప్రజలకు అందిస్తే ఈ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడాయా? అంటే ఇక్కడ ఒకవైపు ఏమో మా మీద అబద్ధాలు ఎత్తి 7 లక్షల కోట్ల రూపాయలు దోసుకున్నాం, మోసం చేసినాం, కేసీఆర్ ఎన్నో దాచిపెట్టిండు విదేశాలలో అని చెప్పి నువ్వు అబద్ధం మా మీద చెప్తావు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మీద వచ్చి ముఖ్యమంత్రి అయ్యి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఖర్గే గారు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చట్లేదు అంటే ఇది కుట్ర కాదా? మరి అంటే ఇటు కాంగ్రెస్ పోవాలి, అటు బీఆర్ఎస్ పోవాలి, మరి ఇద్దరు నడుమ ఎవరు రావాలి అంటే ఇక్కడ మళ్ళీ జనసేన రావాలి, తెలుగుదేశం రావాలి, భారతీయ జనతా పార్టీ టీం రావాలి, దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావాలా. ఇది రాజకీయ కుట్ర. ఇది తెలంగాణ ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉంది. మేము ఎప్పుడో గుర్తించాం, ఇప్పుడు కాదు. మాకు 10 ఏళ్ల కిందనే తెలుసు ఏమేం జరగబోతుందని మాకు తెలుసు. కానీ ప్రజలకు తెలియదు కదా. ప్రజలకు మెల్లమెల్లగా తెలిసిపోతుంది ఎవడు నిజాయితీ పరుడు, ఎవడు మరి దొంగ అనేది తెలిసిపోతుంది. కాబట్టి మేము ఆగి 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 మేము రేగుతాం. అప్పుడు అర్థమవుతుంది రాజకీయాలు ఏంది అనేది. కాబట్టి ఈ కుట్రను భగ్నం చేయడానికి రజతోత్సవ సభలు పెట్టుకున్నది మా పార్టీ కోసం పెట్టుకున్నాం. మా పార్టీ కోసం పెట్టుకున్నాం. ఈరోజు ఏమేమో కేసీఆర్ గారు ఇట్లా మాట్లాడేది ఉండే, కేసీఆర్ గారు అట్లా మాట్లాడేది ఉండే, కేసీఆర్ గారి ప్రసంగం జర సపసపగా ఉన్నది, ఏమనలేదు, ఎవరిని తిట్టలేదు, ఒకరిని తిట్టినట్టు జర చేసిండు కానీ ఇంకోరిని అయితే అసలే తిట్టలేదు. ఇట్లా కాదు, మేము ఎవరిని తిట్టనికే పెట్టుకోలేదు అది సభ. మేము 25 ఏళ్ళు పోరాటంలో ఉన్నాం కాబట్టి, అంటే 10 ఏళ్ళు పోరాటము పరిపాలన చేయడంలో కూడా పోరాటం అది. రాష్ట్రానికి 14 ఏళ్ళు అయితే 10 ఏళ్ళు దీంట్లో ఉన్న 24 సంవత్సరాల పోరాటంలోనే ఉన్నాం. ప్రతి కార్యకర్త, ప్రతి ఎమ్మెల్యే. ఈరోజు మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు, తర్వాత అసెంబ్లీ ఇన్ఛార్జీలు, తర్వాత జిల్లా అధ్యక్షులు, అసెంబ్లీ అధ్యక్షులు, వీళ్ళందరి కష్టం, అంటే మాజీ మంత్రులు, మరి వీళ్ళందరి కష్టం ఫలితంగా ఈరోజు 25 లక్షల మంది ఆడ ఒక దగ్గర జమగూడిండు అని అంటే ప్రతి కార్యకర్త కష్టపడ్డాడు, ప్రతి నాయకుడు కష్టపడ్డాడు. కాబట్టి బ్రహ్మాండమైనటువంటి సభ. దాన్ని చూసి కళ్ళు చెదిరిపోయినాయి. ఇండియాలో ఉన్న ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి, ఏ పార్టీ అధ్యక్షుడు కూడా చేయనటువంటి సభ అది. అది ఎవరు చూసినా కూడా నిజంగానే మరి గొప్ప సభ అని అంటారు. కానీ ఎవరైతే మరి మీరు ఆ క్వశ్చన్ వేస్తూ ఉన్నారు, మరి ఎవరన్నారో, అసలు వాళ్ళకి కళ్ళున్నాయా, వాళ్ళకి చెవులున్నాయా, అసలు వాళ్ళు మనుషులేనా అంటే సభను చూసి కూడా సభ కాలేదంటే మరి ఇంకేమనాలి వాళ్ళను? అంటే వాళ్ళు ఏలియన్సా, పశువులా అనేటోడు అంటే ఇట్లా ఉందమ్మా. కాబట్టి మేమైతే బ్రహ్మాండంగా సక్సెస్ జరిగినాయి. ఆ సభ వల్ల మాకు 1000 ఏనుగుల బలం వచ్చింది మాకు. రేపు పొద్దుగల కేసీఆర్ గారి నాయకత్వంలో మరోసారి ఆయన ముఖ్యమంత్రి కాబోతాడు ఖచ్చితంగా. అలాగే ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలలో క్లీన్ స్వీప్ బీఆర్ఎస్కు పడతాయి. ఎందుకు పడతాయి అని అంటే మేము వాళ్ళకి ఏం చెప్పినామంటే రియలైజ్ కండి ప్రజలారా, మనల్ని మోసపోయినాం ఇంతకుముందే. అభివృద్ధి మన ఇంటోని చేతుల అధికారం ఉంటే ఇల్లును సక్రమంగా చూస్తారు, ఏం మోసాలు జరిగాయి, వాళ్ళు చెప్పేటి అబద్ధము, వాళ్ళ మాటలు చక్కర్లలో పడి మనం ఆగం కావద్దని చెప్తే మీరు మిమ్మల్ని మీరు చేసుకున్నారు. కాబట్టి ఇప్పటికైనా జర మనం తెలివి తెచ్చుకుందాము, మోసం పూరితమైన వ్యక్తులను నమ్మొద్దు, ఆ పార్టీలను నమ్మొద్దు అని చెప్పుకున్నాము. రేపు పొద్దుగల క్లీన్ స్వీప్గా అవుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు దయచేసి మీ అన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్ మీద, పరిపాలన మీద మీరు దృష్టి పెట్టండి. కేసీఆర్ గారి కుటుంబం దృష్టి మరల్చండి కొద్దిగా. ఎందుకనంటే మీ దగ్గర టైం ఏడుంది, 1.5 year అయిపోయింది, ఇంకా 3.5. ఆ చివరి 6 నెలలు వదిలేయి, ఇంకా 3 ఏళ్ళే కదండి మీరు ఉండేది. ఆ 3 ఏళ్లలో మీరు నిజంగా ఇచ్చిన 420 హామీలు నెరవేరిస్తే మీ జన్మ ధన్యమైనట్టే. మీరు నెరవేర్చండి, నెరవేర్చి మళ్ళీ ప్రజల వద్దకు ఉండి ఎవడొద్దన్నాడు ఇంకోసారి మీకు రావద్దని మేమెందుకు కోరుకోవాలి? కాబట్టి ప్రజాస్వామ్యంలో మేమున్నంత స్పష్టంగా అద్దంలాగా ఏ పార్టీ లేదు. మా కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఒకరిని చూసి ఓర్చుకోలేడు అనే అలవాటు ఉన్న వ్యక్తి కాదు. ఏదున్నా ముఖం మీద మాట్లాడతాడు, ఆయన మనసులో ఏమీ ఉండదు. ఆ కుటుంబానికి కూడా అట్లనే ఉన్నారు. వాళ్ళు చాలా డిసిప్లిన్డ్ పర్సనాలిటీస్, వాళ్ళు ముఖ్యమంత్రికి అర్హులు ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి అంత శక్తివంతమైన కుటుంబము తెలంగాణకు ఉండడం కూడా శ్రీరామ రక్షణే. కేసీఆర్ గారే చివరతకు, బీఆర్ఎస్ఏ చివరతకు తెలంగాణ ప్రజలను, తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ మొత్తం ఆస్తిపాస్తుల్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడే ఏకైక శ్రీరామ రక్ష మరి టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, తర్వాత కేసీఆర్ గారి కుటుంబమే. మరి వాళ్ళు కూడా కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నారు.
నాయకత్వాన్ని బలపరుస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏ భేషజాలు లేవు, వాళ్ళు చాలా మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులు. కాబట్టి మరి వచ్చే కాలం మళ్ళీ కూడా కేసీఆర్ గారి ఆధిపత్యంలోకి రావాల్సిన అవసరం ఉంది. అట్లయితేనే, ఎందుకంటే ఏదైతే ఆగిపోయిందో అభివృద్ధి, ఆ అభివృద్ధి మళ్ళీ కొనసాగింపు జరగాలి అని అంటే ఖచ్చితంగా కేసీఆర్ గారే అవసరం. ఎందుకు? వీళ్ళ దగ్గర ప్రణాళిక లేదు. తెలంగాణను ఏ విధంగా డెవలప్ చేయాలి, ఒక రూపాయికి ఒక రూపాయి ఎట్లా సంపాదించాలనేది లేదు. ఉంటే ఎందుకు పంచాయత్? కాబట్టి ఈరోజు నంబర్ 1 స్టేట్గా మేము తీసుకొచ్చినాం, మీరేమో దాన్ని శరబెడతా ఉన్నారు. ఈరోజు యూనివర్సిటీ భూములు ఆడ గుంజుకున్నాం, అక్కడ ఏది హైదరాబాద్ యూనివర్సిటీ ఏమో ఇక్కడ గుంజుకున్నాం, అక్కడ ఏది మన స్కిల్ యూనివర్సిటీ అనేది ఒకటి క్రియేట్ చేసి ఆడ మొత్తం రియల్ ఎస్టేట్ నడుస్తూ ఉన్నది. ఆడ ఉన్న భూములు బిల్డర్లు ఏడుస్తూ ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, వాళ్ళ భూములు గుంజుకున్నారు. తర్వాత 8,000 పైచీలకు రైతులకు నోటీసులు ఇచ్చిండ్రు, మీ భూములు కావాలి. దేనికోసం కావాలన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ కేసీఆర్ గారు డెవలప్మెంట్ చేసిండు. అసలు ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చరే అవసరం లేదు, ఇప్పుడు డెవలప్మెంట్ కావాలి. డెవలప్మెంట్ ఏంటి? 1 రూపాయి పెట్టినాం కదా. ఈరోజు గ్రామాలలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, నగర ప్రగతి, మొత్తం ఈ 3 ప్యాటర్న్లలో అన్ని స్థాయిలలో రోడ్లు, భవనాలు, తర్వాత వీటిని ఏమంటారు, మన నగరంలో ఓవర్ బ్రిడ్జెస్, అండర్ బ్రిడ్జెస్, మొత్తం దాదాపు ఎంత లెంతీ అంటే ఎక్కడ కూడా ఈరోజు ఒక రోడ్డు లేదు అన్నట్టు లేదు. వాటర్ రిసోర్సెస్, మిషన్ భగీరథ వల్ల ఇంటింటికి నీళ్ళు అయిపోయాయి. మిషన్ కాకతీయలో ప్రతి ఊర్లో నీళ్ళు, ఒక చెరువు ఉంటుంది, ఆ చెరువులో నీళ్ళు ఆగుతాయి. ఎండాకాలం నిజంగానే 3 నెలలు వచ్చింది అంటే కూడా నీళ్లు తాగే పరిస్థితి కల్పిసి పెడితే, ఈరోజు కేసీఆర్ గారి నంబర్ 1 పరిపాలనను ప్రజలను మైమర్పించాలని చెప్పి కక్షపూరితంగా ప్రజల మీద కక్ష కట్టి నీళ్ళు వదలట్లేదు, కరెంట్ వదలట్లేదు, తర్వాత ఈ పథకాలకు అందాల్సిన డబ్బులు కూడా ఇవ్వట్లేదు. కాబట్టి ఇది ప్రతీకార పాలనగా సాగుతూ ఉన్నది రేవంత్ రెడ్డి గారిది. కాబట్టి దీన్ని దయచేసి ఇప్పటికైనా ప్రజల పక్షాన మేము మీకు విన్నవించుకునేది ఏంటంటే, ఏమన్నా మీకు కోపం ఉంటే మమ్మల్ని జైల్లో పెట్టండి, మమ్మల్ని హత్యలు చేయండి, మేము ప్రజల కోసం సావనిక తయారుగా ఉన్నాం, జైల్లో కూర్చోనిక తయారున్నాం. ప్రజలకు మాత్రము నీళ్ళు ఇవ్వండి, ప్రజలకు మాత్రం విద్యుత్ ఇవ్వండి, విద్యార్థులకు మాత్రం చదువునియండి, తర్వాత ప్రజలకు ఆరోగ్యాన్ని ఇవ్వండి, ప్రజలకు వ్యవసాయం చేసుకోవడానికి కావాల్సిన మొత్తం ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఖచ్చితంగా మరి ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఇవన్నీ చేయాలని చెప్పి మేము విన్నవించుకుంటూ, మరి ఈ అవకాశం ఇచ్చిన మీకు రెడ్ టీవీ ఛానల్ వాళ్ళ యాజమాన్యానికి, మరి మీకు హారిక గారికి చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.